అందరికీ నమస్కారం. తెలుగు లెసన్ ఛానల్‌కి స్వాగతం. టెట్‌కు సంబంధించిన తెలుగు మెథడాలజీకి సంబంధించిన వీడియో పార్ట్ 1 ఇంతకుముందు ఉందండి, ఛానల్‌లో ఉంది. అందులో 4 టాపిక్స్ చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఇంకా మిగతా 3 టాపిక్స్ ఇందులో ఉంటాయి. అయితే ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ నేను ముందు స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మూల్యాంకనం అనే టాపిక్ నుండి దాదాపుగా మనకు 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఉన్న 6 ప్రశ్నల్లో 1 లేదా 2 ప్రశ్నలు ఇందులో నుండి రావడానికి అవకాశం ఉంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది మన రాష్ట్రంలో అమలవుతుంది కాబట్టి దానికి సంబంధించిన అవగాహన కాబోయే ఉపాధ్యాయులకు, ఆల్రెడీ ఉన్న ఉపాధ్యాయులకు ఎంత మేరకు ఉంది అనేది మూల్యాంకనం ద్వారా పరీక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వీడియో చివరి వరకు చూడండి. ఛానల్లో మొత్తం టెట్ తెలుగుకు సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయి. గ్రామర్ కానీ, లేకుంటే 6 నుండి 10 తరగతుల టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి. దాంతోపాటు డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ కానీ మీరు నింపి పంపినట్లయితే మీ మెయిల్ ఐడికి ఈ మెటీరియల్ పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. ఒకసారి టాపిక్లోకి వెళ్దామండి. మూల్యాంకనం అంటే మీకు తెలిసిందే, మనం ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. బిఎడ్ ట్రైనింగ్లో కానివ్వండి, టీటీసీ ట్రైనింగ్లో కానివ్వండి, నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు ప్రస్తుతం ప్రతి సందర్భంలో విద్యార్థులను మూల్యాంకనం చేస్తూనే ఉన్నారు. అది చూడండి ఒకసారి. బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం మూల్యాంకనం. ఖచ్చితంగా ఇది కేవలం అభ్యసన ప్రక్రియలో కాదు, బోధనాభ్యసన ప్రక్రియలో అంటే మనం చెప్పడము, పిల్లవాడు నేర్చుకోవడం, ఈ ప్రక్రియలో అంతర్భాగంగా ఉండేది మూల్యాంకనం. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ. ఇది ఒక రోజుతో ముగిసేది కాదు, ఒక పీరియడ్తో ముగిసేది కాదు. ఇది అవిరళం. అవిరళం అంటే నిరంతరంగా సాగుతుంది అనేది కొఠారి కమిషన్ చెప్పిందనమాట. కొఠారి కమిషన్. నెక్స్ట్ చూడండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం పాఠ్య మరియు సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో జరపాలని ఆర్టీఈ సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2 చెప్తుందన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం మీకు బిట్ ఎట్లా ఇస్తాడంటే, నిరంతర సమగ్ర మూల్యాంకనం ఈ విషయాలలో జరుగుతుంది. పాఠ్య విషయాలు, సహపాఠ్య విషయాలు పై 2 ఏది కాదు, లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకుండా 2 కలిపిచ్చి ఇలా మీకు బిట్ అడుగుతాడు. అంటే ఇక్కడ పాఠ్య విషయాల్లో జరగాలి, సహపాఠ్య విషయాల్లో కూడా జరగాలి తప్పనిసరిగా. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఆర్టీఈలో సెక్షన్ 29 అండ్ సబ్ సెక్షన్ 2 అని చెప్తుంది మనకి. నిరంతరం అంటే ఇక్కడ వినండి. నిరంతరం అంటే ఏంది? ఇంతకు తరగతి లోపల, తరగతి బయట శారీరక మానసిక వికాసాలను క్రమ పద్ధతిలో పరిశీలించడమే నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతరం అంటే చూడండి, తరగతి లోపల, తరగతి బయట శారీరక మానసిక అంశాలలో మనం క్రమ పద్ధతిలో పరిశీలించాలి. పరిశీలించడం అనేది విద్యార్థులకు తెలియకుండానే పరిశీలించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఫార్మేటివ్ అసెస్మెంట్స్ పెడతాం, ముందే డేట్ ఫిక్స్ చేయం. ఒక నెల రోజుల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే అకస్మాత్తుగా ఆ పిల్లవాడికి ఎంత జ్ఞానం ఉంది అనేది గుర్తించడానికి పరీక్ష నిర్వహిస్తాం. విద్యార్థులకు తెలియకుండానే పరీక్షించాలన్నమాట. తెలిసి ఇది నేను పరీక్ష చేస్తున్నా అనే విషయము వాళ్ళ మనసు వరకు వెళ్ళకూడదు, వాళ్ళ భావాలకి వెళ్ళకూడదు. పాఠ్య విషయాలతో పాటు సహపాఠ్య విషయాలను కూడా పరిశీలించాలి. ఏంటివి? ఇవి మనకు ప్రోగ్రెస్ కార్డులో కూడా వీటికి మార్కులు వేయాలి, వీటికి పరీక్షలు నిర్వహించాలి, వీటికి తరగతులు తీసుకోవాలి. విలువల విద్య, మోరల్ ఎడ్యుకేషన్, పని అనుభవం వర్క్ ఎక్స్పీరియన్స్, కళా విద్య ఆర్ట్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆరోగ్య మరియు వ్యాయామ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇందులో ఇవన్నీ కూడా ఆయా ఉపాధ్యాయులకు, ప్రత్యేక ఉపాధ్యాయులు ఉండరు, రెగ్యులర్ ఉపాధ్యాయులే ఎవరో ఒకరు ఇక్కడ పీరియడ్లు కేటాయించడం జరుగుతుంది. వీటికి ప్రత్యేక పుస్తకాలు ఉన్నాయి, వీటికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలి. మిగతా ఫార్మేటివ్ టెస్టులతో పాటు లేదా సమ్మేటివ్ టెస్టులతో సమానంగా పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. అంతేకాకుండా గ్రౌండ్లో కానివ్వండి, అంటే పాఠశాల మైదానంలో కానివ్వండి, తరగతి గదిలో కానివ్వండి, వాళ్ళని పరిశీలిస్తూ పరిశీలనకు అనుగుణంగా వాళ్ళకి మార్కులు కేటాయించడం జరుగుతుంది. ప్రోగ్రెస్లో వాటిని నమోదు చేయాలి. మనం స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా నమోదు చేయవలసి ఉంటుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో జ్ఞానాత్మక, భావావేశ మరియు మానసిక చలనాత్మక రంగాలకు చెందిన అన్ని అంశాలను మూల్యాంకనం చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే కేవలం విద్యార్థి జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించడం కాదు, విద్యార్థి భావావేశ రంగాలను కూడా పరీక్షించాలి. మానసిక చలనాత్మక రంగం అంటే 3 రంగాలకు సంబంధించిన అంశాలను ఇక్కడ మనం పరిశీలించవలసి ఉంటుంది.
మూల్యాంకనం అనేది అభ్యసనం అంతర్భాగంగా జరగాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా మనం మూల్యాంకనం అనగానే ఏమనుకుంటామంటే ఇంతకు ముందులాగా పరీక్షలు మార్కులు అంతే. అలా కాదు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రతిరోజు ప్రతి సందర్భంలో ప్రతి పీరియడ్లో పరీక్ష మూల్యాంకనం జరుగుతూనే ఉంటుంది. నిరంతరం సమగ్రంగా జరుగుతుంది. కాకపోతే పరీక్షలు అనేది ఒక నెలలో పెట్టుకుంటాం, ఫార్మేటివ్ టెస్ట్లు అనేవి 4 సార్లు పెట్టుకుంటాం, సమ్మేటివ్ అనేవి 2 సార్లు పెట్టుకుంటాం. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళని మూల్యాంకనం చేస్తూ బోధన కొనసాగించాలి. ఏమేమి ఉంటాయి అభ్యసనం అంతర్భాగంగా అంటే ఏమేమి అంశాలు ఉంటాయి మూల్యాంకనంలో అంటే చూడండి, ఇక్కడ 3 అంశాలు ఉంటాయి. 3 అంశాల ఆధారంగా మనం పిల్లవాడిని పరీక్షిస్తాం. 3 అంశాలు ఏంటివి? ఒకటి అభ్యసనం కొరకు మదింపు, అంటే ఒక విషయం నేర్చుకుంటున్నప్పుడు పరిశీలిస్తూ నేర్చుకుంటున్నాడా, నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడా, ఏ విధమైన సహకారం అందించాలనే విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. అంటే విద్యార్థులకు ఏదైతే మనం అభ్యసనం చేయాలో ఆ అభ్యసనం కొరకు దాని కొరకు మనం ఏం చేయాలంటే మదింపు చేయాలి. అంటే ఆ పిల్లవాడికి ఆ విషయం నేర్చుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, ఇంకా ఏ రకమైన నూతన అంశాలను జోడించి ఆ విద్యార్థికి బోధించవచ్చు, ఇంకా సులభంగా ఆ విద్యార్థి సులభంగా నేర్చుకోవడానికి ఇంకా ఏం చేయవచ్చు అనేది ఇందులో ఉంటుంది. అభ్యసనం కొరకు మదింపు కొరకు. నెక్స్ట్ అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. పిల్లవాడి విషయాన్ని అంటే నేర్చుకునే విషయాన్ని ఏదైతే ఉందో ఎలా నేర్చుకోగలుగుతాడు అనే విషయాన్ని మనం మదింపు చేసుకున్నప్పుడు ఆ అభ్యసనం చేస్తాం. ఇక్కడ మదింపు చేసిన తర్వాత ఏం చేస్తామంటే అభ్యసనం చేస్తాం. అభ్యసనం చేస్తున్నప్పుడు జరిగే మదింపు ఇది ఇంపార్టెంట్ అసలైంది. మనం ఇస్తున్న అభ్యసనం అనుభవాలు విద్యార్థి సమగ్రాభివృద్ధికి తోడ్పడాలి. పిల్లలు అభ్యసన సన్నివేశాలలో పాల్గొని నేర్చుకుంటున్నప్పుడు వారిని మూల్యాంకనం చేయడమే అంటే అభ్యసనం జరిగేటప్పుడు మూల్యాంకనం అవుతుంది. అంటే రోజు తరగతి గదిలో తరగతి పీరియడ్లలో మనతో పిల్లలు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు జరిగేవన్నీ కూడా అభ్యసనం జరిగేటప్పుడు మదింపు అవుతాయి. పిల్లల అభిప్రాయ వ్యక్తీకరణ ఎలా ఉంది అంటే పిల్లలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, మనం చెప్పిన విషయానికి, అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళలో కలిగే ప్రవర్తన మార్పులు ఏంటివి, ఇవన్నీ కూడా అభ్యసనం జరిగేటప్పుడు మదింపుకు ఉదాహరణలు. మీకు బిట్ ఎట్లా అడుగుతాడంటే ఒక అంశం ఏదో ఒకటి ఇస్తాడు అంశం, ఇది అభ్యసనం కొరకు మదింపు, లేదా అభ్యసనం జరిగేటప్పుడు మదింపు, లేదా అభ్యసనం యొక్క మదింపు అంటాడు, లేదా పైవేవి కాదు అంటాడు. ఏదో ఒక ఉదాహరణ ఇస్తాడు. ఆ ఉదాహరణ వేటికి వస్తుంది? అభ్యసనం కొరకు వస్తుందా, అభ్యసనం జరిగేటప్పుడు వస్తుందా, అభ్యసనం యొక్క వస్తుందా? జరిగేటప్పుడు చూడండి గుడ్డి గుర్తు, కొరకు అంటే పిల్లవాడు నేర్చుకోవడంలో ఎలా ఇబ్బంది పడుతున్నాడు అనేది మనం ముందే పసిగట్టి అంటే పిల్లవాడి స్థాయికి అనుగుణంగా పిల్లవాడి నేర్పే విషయానికి అనుగుణంగా మనం మదింపు చేసుకోవాలి. రెండవది దాని ఆధారంగా మనం బోధనాభ్యసన ప్రక్రియలను ప్రారంభించిన తర్వాత మనకు కొన్ని తెలుస్తాయి. అంటే పిల్లవాడు ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్పేసి ఎట్లా గమనించాలి? మరి అభ్యసనం జరిగేటప్పుడు మదింపును ఎట్లా గమనించాలంటే చర్చలు, అంటే మనం అడిగే ప్రశ్నలకు లేదా ఏదైనా అంశం ఇచ్చి మాట్లాడమన్నప్పుడు లేదా పిల్లలు గ్రూపులు చేసినప్పుడు డిస్కషన్ ఎట్లా చేస్తున్నారు, ప్రాజెక్ట్ వర్కులు చేసినప్పుడు కృత్యాలు ఇచ్చినప్పుడు ఎట్లా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, యాక్టివ్గా ఉంటున్నారా లేకుంటే ఐడియల్గా ఉంటున్నారా, లేకుంటే రెస్పాండ్ అవుతున్నారా లేదా, జట్టు పనుల్లో ఎలా ఉంటున్నారు, ప్రాజెక్టు పనులు ఎలా ఉంటున్నారు, సృజనాత్మకత పనుల్లో ఎలా ఉంటున్నారు అనేది మనం అభ్యసనం జరిగేటప్పుడు మదింపు చేస్తాం. ఉదాహరణకు మొత్తం సామూహికంగా తరగతి గదిని ప్రశ్న అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళ ముఖాలు చూస్తే మనకు తెలిసిపోతుంది పిల్లవాడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి లేదా ఆ ప్రశ్నను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అని. అంటే ఆ మదింపు అంటే ఉదాహరణకు ఆ ప్రశ్నకు జవాబు అందరి ముఖాల్లో కూడా తెల్లమొహాలు వేసి ఉన్నాయంటే ఆ ప్రశ్నను మరింత సరళీకృతంగా పాఠ్యాంశం ఆధారంగా మరింత సరళీకృతంగా ప్రశ్న అడుగు. అలా అందరు పిల్లలు రెస్పాండ్ అయ్యే వరకు మనం ఏం చేస్తామంటే బోధనాభ్యసనను కొనసాగిస్తుంటాం. అభ్యసనం యొక్క మదింపు అంటే ఏంటంటే మొత్తం పూర్తిగా పాఠ్యాంశ బోధన అయిపోయిన తర్వాత లేదా అనుకున్న సామర్థ్యాలన్నీ బోధించిన తర్వాత ఈ మదింపు జరుగుతుందన్నమాట. అంటే పిల్లలు ఒక అంశం నేర్చుకున్న తర్వాత ఎంత మేరకు నేర్చుకున్నారు, ఎంత అభివృద్ధి చెందారు అనేది ఇది ఇక్కడ చెప్తుంది అభ్యసనం యొక్క మదింపు. ఇది అభ్యసనం తర్వాత పరీక్షిస్తాం, కొన్ని రోజుల తర్వాత మార్కులు గ్రేడ్ల రూపంలో ఇది ప్రదర్శితం అవుతుంది. ఈ 3 ఇంపార్టెంట్ అని చూడండి, 3 ఇంపార్టెంట్. అభ్యసనం కొరకు మదింపు అంటే పిల్లవాడికి నేర్పడం కోసం ఏం నేర్పాలి, ఎలా నేర్పాలి అనేది. నెక్స్ట్ జరిగేటప్పుడు నేర్పే విషయం ముందే ఫిక్స్ అయినాము, క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మదింపు చేసుకుంటున్నాం మనకు మనం. అంటే ఒకవేళ పిల్లవాడికి అర్థం కాని స్థితిలో ఉంటే మరింత సరళంగా వెళ్ళాలి.
నెక్స్ట్ అయిపోయిన తర్వాత అంటే ముందు, అభ్యసనానికి ముందు జరిగే మదింపు ఇది, అభ్యసనం జరిగేటప్పుడు మదింపు ఇది, అభ్యసనం అయిపోయిన తర్వాత జరిగే మదింపు ఇది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ రకంగా గుర్తుపెట్టుకుంటే మీరు ఇచ్చిన ప్రశ్నకు ఈజీగా సులభంగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సిసిఈ అంటే చూడండి, మన పాఠశాలలో ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి మూల్యాంకనం. సిసిఈ అంటే దీని ఫుల్ ఫామ్ చూడండి, ఇది కూడా ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కంటిన్యూయస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇందులో మనకు 2 అంశాలు ఉంటాయి. ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనం, రెండవది సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఈ రెండింటికి తేడా మీకు తెలిసే ఉంటుందండి. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఇది మొత్తం అకాడమిక్ ఇయర్లో 4 సార్లు నిర్వహించడం జరుగుతుంది. ఇది 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉన్న సామర్థ్యాలలో 2 కానీ 3 కానీ కొన్ని సామర్థ్యాలను మాత్రమే తీసుకుంటారు. అంటే ఆ సబ్జెక్టుకు ఆ స్థాయికి సంబంధించిన సామర్థ్యాలలో కేవలం 2-3 సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మొత్తంలో అన్ని సామర్థ్యాలు కవర్ అయ్యేటట్టు ఎక్కువ సామర్థ్యాలు అయితే భారత్వం ఎక్కువ ఉందో ఆ సామర్థ్యాలు ప్రతిసారి కవర్ అయ్యేటట్టు ఇది మనం పెట్టుకుంటాం. సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే ఏంటంటే సమ్మేటివ్ అసెస్మెంట్. ఇది 2 సార్లు ఉంటుంది. ఇందులో ఆ పిల్లవాడి స్థాయికి సంబంధించిన సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 అంశాలు ఉన్నాయి మన తెలుగుకు సంబంధించి. ఒకటి పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన. ఇందులో పుస్తక సమీక్షలు కానీ లేకుంటే అంటే స్థాయి ఆధారంగా పుస్తక సమీక్షలు కానీ ఇంకా ఇతరత్ర అంశాలు ఉంటాయి. నెక్స్ట్ రెండవది రాత అంశాలు. ఇందులో నోట్ పుస్తకాలతో పాటు పిల్లలకి ఇచ్చే అసైన్మెంట్లు కానీ లేకుంటే సొంతంగా రాసుకురమ్మని చెప్పే అభ్యాసాలు కానీ, పాఠ్య పుస్తకాల్లో రాసే అభ్యాసాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు బిట్టుపోతుంది. ఇక్కడ బిట్ ఎట్లా రావచ్చు అంటే రాత అంశాలలో కింది అంశాలకు మీరు మార్కులు వేయడం జరుగుతుంది. నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలలోని అభ్యాసాల పుస్తకాలు లేదా ఇంటి పనిగా ఇచ్చిన పుస్తకాలు, ఇట్లా అన్ని ఇస్తాం. మనం జనరల్గా ఏంటంటే నోట్బుక్లో మార్కులు వేస్తాం. వీటన్నిటికీ కలిపి మనం ఏం చేస్తామంటే ప్రతి దగ్గర వేయకుండా నోట్బుక్లో మార్కులు వేస్తాం. నోటు పుస్తకాలలో మార్కులు వేసేటప్పుడు మన దృష్టిలో ఉంచుకోవాల్సినవి ఏంటి అంటే పాఠ్య పుస్తకాలలో అభ్యాసాలను ఎలా చేశారు, మధ్యలో మనం ఏవైనా అసైన్మెంట్లు కానీ లేదా ఏదైనా సొంతంగా రాసుకొని రమ్మని చెప్పినప్పుడు కానీ ఎలా సిద్ధమయ్యారు, లేదా రోజు కొంత మనం ఇంటికి వర్క్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా మనం ఎక్కువ వర్క్ అంటే ఇంటి పని అనేది మనం చాలా తక్కువ ఇవ్వాలి తప్పనిసరిగా. అంటే పాఠ్యాంశానికి అనుగుణంగా ఇంటి పని ఇస్తాం. ఆ ఇంటి పని ఎట్లా చేశాడు, అభ్యాసాలు సొంతంగా రాశాడా, చూసి రాశాడా అనేది అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బిట్టు పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే రాత అంశాలంటే విద్యార్థి రాతకు సంబంధించిన అన్ని అంశాలు, నోట్ పుస్తకాల్లో కానీ లేదా చూసి రాత పుస్తకాలు కానీ ఇంటి పని పుస్తకాలు కానీ అసైన్మెంట్లు కానీ అన్నీ కలిస్తే రాత అంశాలు అవుతాయి. ప్రాజెక్టు పనులు అంటే మనము ఈ 4 నిర్మాణాత్మక మూల్యాంకనంలోని 4 పరీక్షలకు మనం 4 ప్రాజెక్ట్ పనులు ఇస్తాం. ఈ ప్రాజెక్ట్ పనులు గ్రూపుల వారీగా ఇస్తాము లేదా ఒక్కొక్కసారి సందర్భానుసారంగా వ్యక్తిగతంగా కూడా ఇస్తాం. అంటే వ్యక్తిగత అంశాలు ఉండవచ్చు, ప్రాజెక్ట్ పనులు సామూహిక అంశాలు కూడా ఉండవచ్చు. ఇవి ఇచ్చినప్పుడు పిల్లల ప్రవర్తన ఎలా ఉంది అంటే సేకరణ ఎలా ఉంది, ప్రాజెక్ట్ పనిని ఎట్లా సేకరించాడు, ఎలా నివేదిక తయారు చేశాడు, ఆ సేకరించిన అంశాన్ని తయారు చేసిన నివేదిక ఆధారంగా తన అభిప్రాయం ఏం వ్యక్తం చేశాడు అనేది దాని ఆధారంగా మనం మార్కులు ఇస్తాం. 10 మార్కులు ఇస్తాం. భాగస్వామ్యానికి 10, రాతాంశాలకి 10, ప్రాజెక్ట్ పనులకు 10. లఘు పరీక్ష ఇందాక అనుకున్నాం కదా, ఈ లఘు పరీక్షలు 4 ఉంటాయి. 1 లేదా 2 లేదా 3 సామర్థ్యాలు, 1 కాదండి 2 కన్నా ఎక్కువ పెట్టాలి. 2 లేదా 3 సామర్థ్యాలకు నిర్వహించుకోవాలి, 20 మార్కులకు నిర్వహించుకోవాలి. దీని భారత్వం ఎట్లా ఉండాలని చూద్దాం. ఓకేనా, మొత్తం 50 మార్కులు మనము ఇక్కడ చేస్తాం, పరీక్షలు నిర్వహించుకుంటాం. దీన్ని ఏం చేస్తామంటే మనం 20 మార్కులకి దీన్ని తగ్గించుకుంటాం. ఓకేనా, ఇవండి. నెక్స్ట్ ఒక్కొక్కటి చూద్దాం వరుసగా. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన అంటే ఉదాహరణకు ప్రతి పాఠ్యాంశం వెనుక అవగాహన ప్రతిస్పందన అని ఉంటుంది. అందులో ఉన్న ప్రశ్నలకు పిల్లలు ఎట్లా భాగస్వామ్యం అవుతున్నారు, ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఎట్లా వ్యక్తీకరిస్తున్నారు, అభిప్రాయాలు ఏ రకంగా వ్యక్తీకరిస్తున్నారు, బోధనాభ్యాసన కృత్యాలలో పాల్గొనే విధానం ఎట్లా ఉంది, విన్నదానిని అర్థం చేసుకోవడం ఎట్లా ఉంది, వ్యక్తీకరించడం ఎట్లా ఉంది, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారా, ఇవన్నీ కూడా ఈ పిల్లల భాగస్వామ్యం కింద ఉంటాయి. దీంతో పాటు
ఒక పుస్తకం చదివి లేదా ఒక కథ చదివి దాన్ని సమీక్ష చేయగలుగుతున్నాడా? పుస్తక సమీక్ష అని మనం ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం పుస్తక సమీక్ష తీసుకుంటాం. చిన్న తరగతులలో మనం ఒక కథ మాత్రమే సమీక్ష చేయమని చెప్పవచ్చు. కొంచెం పెద్ద తరగతులు 9-10 తరగతుల్లో ఒక చిన్న పుస్తకాన్ని, కథల పుస్తకాన్ని లేదా ఒక జీవిత చరిత్ర పుస్తకాన్ని, ఒక చిన్న సంపుటిని, కవితల సంపుటిని ఇచ్చి కూడా సమీక్ష చేయమని చెప్పవచ్చు అన్నమాట ఇక్కడ. ఓకేనా? అది ప్రతిస్పందన కిందికే వస్తుంది. రాతాంశాలంటే కేవలం నోట్ పుస్తకాలే కాకుండా పాఠ్య పుస్తకంలోని అభ్యాసాలు, ఇతర అంశాలైన కవితలు, వ్యాసాలు, అసైన్మెంట్లు ఇవన్నీ కలిస్తే రాతాంశాలు అవుతాయి. ఇందాక చెప్పుకున్నట్టు. ప్రాజెక్ట్ పనులు అంటే అనుభవం ద్వారా నేర్చుకోవడం అనే అంశంపై ఇది ఆధారపడేది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రాజెక్ట్ పని ఈ 4 ఇస్తాడు. అనుభవం ద్వారా నేర్చుకోవడం అనే అంశంపై ఈ సామర్థ్యం ఆధారపడింది అని ఇచ్చినప్పుడు ఏంటది? ప్రాజెక్ట్ పనులు అనేది దాని జవాబు. లఘు పరీక్ష చూడండి, ఇక్కడ ముందస్తు సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు నిర్వహించవలసిన పరీక్ష. ఇది 2 లేదా 3 సామర్థ్యాలకు నిర్వహించాలి. ఎక్కువ సామర్థ్యాలు అయితే ఏమవుతుందంటే అది సంగ్రహణాత్మక పరీక్ష అవుతుంది. టైం కూడా సరిపోదు, తక్కువ సమయం నిర్వహిస్తాం కాబట్టి దీన్ని ఏంటంటే 2 లేదా 3 సామర్థ్యాలకి నిర్వహించవలసి ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనము సంవత్సరంలో 4 సార్లు మాత్రమే చేయాలి. జూలై, ఆగస్ట్, నవంబర్, ఫిబ్రవరి నెలలు కూడా గుర్తుపెట్టుకోండి. జూలై, ఆగస్ట్, నవంబర్, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో మనం మూల్యాంకనం నిర్వహిస్తాం. ఇది 50 మార్కులకు నిర్వహిస్తాం. అంటే 50 మార్కులు ఏంటి? 4 అంశాలలో మొదటిది 10 మార్కులు, రెండవది 10 మార్కులు, మూడవది 10 మార్కులు, నాలుగవది 20 మార్కులు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ భారత్వం చూడండి ఒకసారి. సంగ్రహణాత్మక మూల్యాంకనం మాత్రం సంవత్సరంలో 2 సార్లు నిర్వహించబడుతుంది. సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 అంటాం. ఇది 80 మార్కులకు నిర్వహించాలి. ఇప్పుడు భారత్వం ఈ విధంగా ఉండాలి. అంటే ఇది 20 మార్కుల భారత్వం, ఇది 80 మార్కుల భారత్వం. అంటే ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ కోసం, ఫార్మేటివ్ అసెస్మెంట్, ఇది సమ్మేటివ్ అసెస్మెంట్ కోసం. ఈ రకంగా ఉండాలి. చదవడం, రాయడానికి సంబంధించి 5 మార్కులు ఇవ్వాలి. స్వీయ రచనకు సంబంధించి 8 మార్కులు ఇవ్వాలి. పదజాలానికి సంబంధించి 4 మార్కులకు ఇవ్వాలి. భాషాంశాలకు సంబంధించి 3 మార్కులు. 1 మార్కు అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ఈ రకంగా ఉండాలి. మరి ఇక్కడ చదవడం, రాయడం ఏమీ లేకుండా మొత్తం ఎక్కువ స్వీయ రచన ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కొంతమంది పిల్లలకి ఇది ఉపయుక్తం కాదు. బాగా చదివిన పిల్లలకు మాత్రమే ఉపయుక్తం అవుతుంది. అట్లా అందరు పిల్లలను దృష్టిలో పెట్టుకొని మనము ఈ యొక్క మన ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది నిర్వహించాలి. నెక్స్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్లో చూడండి, అవగాహన ప్రతిస్పందన 30%, 24 మార్కులు ఇస్తాం. వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కులు ఇస్తాం. భాషాంశాలకు 20 మార్కులు ఇస్తాం. మొత్తం 80 మార్కులు. 20 మార్కులు ఏం చేస్తాం? 100 మార్కులు 20 మార్కులు ఫార్మేటివ్ అసెస్మెంట్ యావరేజ్ తీసుకుంటాం. ఇది ఈ రకంగా మనం మూల్యాంకనం నిర్వహించాలండి. మూల్యాంకనానికి సంబంధించి ఇందులో ఉండి తప్పనిసరిగా 2 బిట్లు మనకు పడే అవకాశం ఉంది. ఇంకా మొదటి వీడియోలో అంటే 4 టాపిక్ల తర్వాత మిగిలింది ఏంటంటే ఇది ఒకటి సాహిత్య ప్రక్రియలు. ఇదండి, అంటే తెలుగులో మనకు సాహిత్య ప్రక్రియలు ఉంటాయి. ప్రక్రియ అంటే దీని మీనింగ్ చెప్పండి ఒకసారి. ప్రక్రియ అంటే అంటే పిల్లలకు చెప్పాల్సిన బోధనా అంశము ఏ రకంగా చెప్తున్నాం అనేది, కథారూపకంగా, నాటకం రూపకంగా, నాటిక రూపకంగా, పద్యం రూపకంగా, గద్యం రూపకంగా, కవిత రూపకంగా, లేకుంటే బుర్రకథ, హరికథ, ఈ రకంగా అంటే ఏ రూపకంగా వాళ్ళకి మనం ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకునే ఆహారమే జ్యూస్ లాగా తీసుకుంటున్నాడా, పండులాగా తీసుకుంటున్నాడా అనే విషయం ఇక్కడ. ఇది దాని ప్రక్రియ అంటాం. బోధనా పద్ధతి అనేది గతిశీలమైనది, ఇది డైనమిక్, మారుతుంటుంది. ఇందులో గతిశీలమైనది, డైనమిక్ అన్నమాట. అసలు బోధన అనేది ఎట్లా చేస్తాం? ఫస్ట్ బోధన అనేది ఎందుకోసం, ఎట్లా చేస్తాం బోధన అనేది? పిల్లవాడికి బోధన తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళాలి. ఉదాహరణల నుండి సూత్రం వైపు వెళ్ళాలి. సులభం నుండి కఠినం వైపు వెళ్ళాలి. మూర్తం నుండి అమూర్తం వైపుకు వెళ్ళాలి. అంటే కనిపించే స్వభావం నుండి కనిపించనిది. మూర్తం అంటే కనిపించేది, కంటికి కనిపించేది. అమూర్తం అంటే కనిపించనిది. స్థూలం నుండి సూక్ష్మానికి వెళ్ళాలి. సాధారణం నుండి శాస్త్రీయానికి వెళ్ళాలి. సంపూర్ణం నుండి భాగాల వైపు వెళ్ళాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. జనరల్గా బోధన ఈ కింది అంశాల ప్రకారం చేయవచ్చు, చేయకూడదు అని ఒక బిట్ ఇచ్చాడు అనుకోండి. ఎందుకంటే ఎక్కువ ఆప్షన్లు ఉన్నప్పుడు మనం అక్కడ బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక అంశానికి 3 కన్నా ఎక్కువ జవాబులు ఉన్నాయనుకోండి, ఇక్కడ బిట్టు పడే అవకాశం ఉంటుంది. 3 ఉన్నాయనుకోండి, తప్పనిసరిగా బిట్టు పడుతుంది. 4వది ఏదో ఒకటి యాడ్ చేసి కానిది అని ఇస్తాడు. 3 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, కానిది అని తప్పనిసరిగా బిట్టు ఉంటుంది, లేదా కింది వాటిలో ఏది అని ఉంటుంది. కాబట్టి ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ బిట్టు పడే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనకు సాహిత్య ప్రక్రియల్లో పద్యము, గద్యము, నాటకము, లేదంటే
కథ ఇవన్నీ బోధనలు ఉంటాయి. ఈ ఒక్కొక్క బోధనకు మనం ఏ ప్రక్రియలను ఉపయోగించాలి, ఏ ప్రక్రియ ఉపయోగిస్తే అంటే ఏ బోధనా పద్ధతి ఉపయోగిస్తే ఏ బోధనా పద్ధతిలో చెబితే పిల్లవాడు దాన్ని స్వీకరిస్తాడు, పిల్లవాడికి అంటే ఆ తరగతికి సంబంధించిన సామర్థ్యాలు అనేవి పూర్తిగా సాధించడం జరుగుతుంది. బోధనాభ్యసన ప్రక్రియ సులువు అవుతుంది, విద్యార్థి ఇష్టంగా ఆ పాఠ్యాంశాన్ని వింటాడు అనేది బోధనా పద్ధతి. పద్య బోధన చూద్దాం. పద్య బోధన మనం ఎట్లా చేయాలి? అసలు పద్యం అంటే విద్యార్థులకు రసానుభూతి కలిగించడానికి ఉపయోగపడేది పద్యం. రసానుభూతి అంటే పిల్లలలో ఉన్న భావోద్వేగాలన్నీ కూడా పద్యం ద్వారా బయటికి వస్తాయి. అంటే వాళ్ళలో తెలియకుండానే ఒక రకమైన మమకారం, అభిమానం అనేది పద్యం మీద ఏర్పడుతుంది. అది రసానుభూతి. పద్య బోధనలోనే గేయం, కవిత, గజల్ వంటి రీతులు కూడా ఉంటాయి. ఇవన్నీ పద్యానికి సంబంధించిన ఉప ప్రక్రియలు. ఇవన్నీ కూడా పద్యం అనేది మెయిన్ ప్రక్రియ. కవిత, గేయం, గజలు, రుబాయిలు, వచన కవిత ఇవన్నీ కూడా వచన కవిత రాదు ఇవన్నీ కూడా అంటే పద్య బోధనకు సంబంధించినవి. కవయ అతిథి కవి తస్య కర్మ కావ్యం అని విద్యాధరుడు అన్నాడు. అంటే కవి కర్మయే కావ్యం, కవి చేసే పని, కవి సృష్టి అది కావ్యం. ఓకే, వాక్యం రసాత్మకం కావ్యం అన్నది విశ్వనాథుడు. ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. వాక్యం విశ్వనాథుడు, వి అని గుర్తుపెట్టుకోండి. వి అంటే విశ్వనాథుడు. కవయతీతి విద్యాధరుడు. ఎందుకంటే ఒక కొటేషన్ రావడానికి అవకాశం ఉంది, చెప్పలేం. రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అనేవారు జగన్నాథుడు అన్నాడు. రమ జ అని గుర్తుపెట్టుకోండి, రమ జ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అన్నది జగన్నాథుడు. భావ వ్యక్తీకరణయే కావ్యం అన్నది షెల్లి. భావ వ్యక్తీకరణ షెల్లి అన్నాడు. శక్తివంతమైన భావాలు సహజంగా ఉప్పొంగుటయే కావ్యం లేదా కవిత్వం అన్నది ఎవరంటే వర్డ్స్వర్త్. ఈయన ఇంగ్లీష్ కవి. నెక్స్ట్ పద్య బోధన ఎందుకోసం ఉద్దేశించబడిందని చూడండి. మనకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. అంటే కింది ఒక 4 ఉద్దేశాలు ఇచ్చి కింది ఉద్దేశాలు ఏ బోధనకు, లేదా ఒక 4 ఆప్షన్లు ఇచ్చి ఈ ఉద్దేశాలు ఏ బోధనకు సంబంధించినవి, లేదా పద్య బోధన ఉద్దేశాలు ఏమిటి, లేదా ఈ ఉద్దేశాలలో పద్య బోధన ఉద్దేశం కానిది, ఈ రకంగా బిట్స్ పడే అవకాశం ఉంటుంది. పద్య బోధన ఫస్ట్ ఏంటంటే మనకు పద్యం అనగానే రసానుభూతి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆనందానుభూతి, సముచిత మనోవైఖరులు అంటే మంచి ఆలోచన రీతులు పెంపొందించడం, విశాల దృక్పథం బ్రాడ్ మైండ్ డెవలప్ చేయడం. అంటే పిల్లలు ఏం చేస్తారంటే ఆ కాలం నాటి పద్యాలలో ఉన్న నీతిని గ్రహించి, పద్యాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు మనకు సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారాలు, మానవీయ విలువలు, నైతిక విలువలు ఇవన్నీ పెంచే విధంగానే ఉంటాయి. అంటే విద్యార్థులకు ఆ పద్యం రసానుభూతి చెందడం ద్వారా, ఆ పద్యం అర్థం అవ్వడం ద్వారా, అవగాహన కలగడం ద్వారా ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలు, మానవీయ విలువలు, నైతిక విలువలు ఇవన్నీ కూడా తెలిసి పిల్లవాడి మనసు అనేది విశాల దృక్పథంగా మారుతుంది. అలంకారిక వైశిష్టత, ప్రకాశ పఠనం. పద్యం నేర్చుకున్న తర్వాత పిల్లవాడు బయటికి బాగా చదివితే ప్రకాశ పఠనం ఉంటుంది. వాగింద్రియాలకు అది అభ్యాసం కూడా అవుతుంది. సాహితీ విలువలు పెంపొందుతాయి, నైతిక విలువలు పెంపొందుతాయి. ధారణా శక్తి అంటే ఒక పద్యాన్ని నేర్చుకున్నప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది, ధారణా శక్తి పెరుగుతుంది. ఈ పద్య ధారణ వలన మిగతా సబ్జెక్టుల్లో కూడా పిల్లవాడు ఆ అంశాలను అంటే మ్యాథమెటిక్స్ సూత్రాలను కానీ ఇంకా సైన్స్లో ఇట్లా రకరకాల అంశాలను నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ధ్వన్యర్థాలను గ్రహించడం ఇవన్నీ కూడా మనకు పద్య బోధనకు సంబంధించిన ఉద్దేశాలు. మరి ఏ పద్ధతిలో బోధించాలి పద్యాన్ని అంటే కొన్ని రకాల పద్ధతులు. ఈ పద్ధతిలో మనము బోధిస్తే ఏది బెటర్ అనేది మళ్ళీ చూద్దాం, ఏ పద్ధతి బెటర్ అనేది మళ్ళీ చూద్దాం. ఇందులో అసలు పద్యం అంటే ఛందో నియమం కలిగింది పద్యం, ఛందో నియమం కలిగినది పద్యం. అంటే ఛందస్సు ఉంటుంది, ఛందస్సు లేనిది గద్యం, ఛందస్సు ఉన్నది పద్యం. గేయంలో మాత్ర ఛందస్సు ఉంటుంది, పద్యంలో గణ ఛందస్సు ఉంటుంది. పూర్ణ పద్ధతి, పద్య బోధనలో ఒక పద్ధతి ఏంది పూర్ణ పద్ధతి. పూర్ణ పద్ధతి అంటే ఏంటంటే ఇది ఉత్తమమైన పద్ధతి, వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థూలం నుండి సూక్ష్మంగా రసానుభూతి కలగాలంటే ఇది అత్యుత్తమైన పద్ధతి పూర్ణ పద్ధతి. అంటే పద్యం మొత్తము మనం చదివి దాని భావం స్థూలంగా భావం తెలియజేసిన తర్వాత మనం దాంట్లో ఉన్న అర్థాలు పిల్లవాడికి ఎన్ని తెలుసు, పిల్లవాడికి అంతకుముందే తరగతులలో ఆయా అర్థాలు ఏమైనా పరిచయం అయి ఉన్నాయా అని నిదానంగా ఒక్కొక్క అర్థానికి వెళ్ళడం. స్థూలం నుండి సూక్ష్మంగా పద్యాన్ని పూర్తిగా చదివిన తర్వాత, పద్యం బాగా అర్థం చేసిన తర్వాత మనం తెలియజేసిన
ఆ అవగాహన ఆధారంగా పిల్లవాడే ఆ పద్యంలో ఉండే పదాల అర్థాలను పిల్లవాడే చెప్పగలుగుతాడు. ఇది పూర్ణ పద్ధతి. ఖండ పద్ధతి అంటే ఏంటంటే పద్యం చదివి అర్థాలను తెలుపుతూ బోధించడం. ఇది ఖండ పద్ధతి. అంటే ఇప్పుడు ఇక్కడ పిల్లవానికి ఏంటంటే రసానుభూతి కలగదు ఇక్కడ. అంటే పద్యం చదువుతున్నాము, అర్థాలు చదువుతున్నాము, బోధిస్తున్నాము, అర్థాలు చెప్తున్నాము. అర్థాలు చెప్పిన తర్వాత అంటే ఇక్కడ మొత్తం ఒకేసారి పూర్ణంగా సంపూర్ణంగా అర్థం కాదు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇది వ్యతిరేకించిన పద్ధతి. ఇది ప్రతిపదార్థ పద్ధతి సేమ్ ఇలాగే ఉంటుంది. ఖండ పద్ధతి లాగానే ఉండేది ప్రతిపదార్థ పద్ధతి. పద్యం చదివి ప్రతి పదానికి అర్థం చెప్పి తాత్పర్యం తెలపడం. ఇది కూడా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు వ్యతిరేకించిన పద్ధతి. తాత్పర్య పద్ధతి అంటే పద్యం చదివి తాత్పర్యం చెప్పి మళ్ళీ వాళ్ళ చేత పిల్లల చేత తాత్పర్యం చెప్పించడం, వాళ్ళకి ఎంత మేరకు అవగాహన అయింది చెప్పించడం. పఠన పద్ధతి అంటే పద్యాన్ని 4-5 సార్లు చదివి వినిపించడం ద్వారా అవగాహన కలిగించడం. ఇవి ఆటవేలేది పద్యాలు, చిన్న చిన్న పద్యాలు అయితే ఇవి సాధ్యం అవుతాయి. కానీ వృత్త పద్యాలు కొంచెం ఎక్కువ శైలిలో ఉండే పద్యాలు ఇవి అర్థం కావు. పఠన పద్ధతి. ఈ పద్ధతిలో వ్యాకరణాంశాలు, సాహితీ విశేషాలు ఉండవు. కేవలం ఏం చేస్తారు, పద్యం చదివి అవగాహన కలిగిస్తారు. ఇక్కడ మనకు పూర్ణ పద్ధతిలో ఏంటంటే అలంకారిక విశిష్టత, చందో విశిష్టత, సాహితీ విలువలు, రసానుభూతి ఇవన్నీ ఇందులో పూర్ణ పద్ధతిలో కలుగుతాయి. ఎందుకంటే పద్యాన్ని చదివేటప్పుడే అందులో ఉండే అలంకారాన్ని కూడా గ్రహించగలుగుతాడు పిల్లవాడు. అంతకుముందు పరిచయం ఉన్న తరగతులలో తనకు తెలిసిన అలంకారాలు మనం చదివే చదువుకు విరిచే విరుపుకి ఆ సంధి పదాలను కూడా గ్రహించగలుగుతాడు. ఇది పూర్ణ పద్ధతి అనేది అత్యుత్తమమైన పద్ధతి. నెక్స్ట్ చూడండి, ఇంకా పట్టణ పద్ధతి అయ్యింది. సారాంశ పద్ధతి. సారాంశ పద్ధతి అంటే ఏంటంటే ప్రతి పదానికి అర్థం చెప్పకుండా మొత్తం పద్యానికి ప్రధాన భావం చెప్పడం. ఇందులో ఏమవుతుందంటే సేమ్ పూర్ణ పద్ధతి లాగానే కానీ ఇక్కడ రసానుభూతి కలుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం రసానుభూతి ఉండదు. అంటే ఇక్కడ అలంకారిక వైశిష్టత అవన్నీ జరుగుతాయి, ఇక్కడ జరగదన్నమాట. ఉంటే సారాంశం చెప్తాం. ఇది పదానికి అర్థం చెప్పకుండా సారాంశం చెప్తాం, భావం చెప్తాం, ఈ రకంగా ఉంది ఈ రకంగా ఉంది అనేది. అంటే ఆ పద్యాన్ని పిల్లవాడు ధారణ చేయడానికి కానీ, ఆ పద్యం మీద ఆసక్తి కలగడానికి కానీ, ఆ పద్యం నేర్చుకోవాలనే కుతూహలం కలగడానికి కానీ, ఆ పద్యం నాటి సామాజిక సాంస్కృతిక ఆచార సాంప్రదాయాలు తెలుసుకోవడానికి కానీ అంత ఆసక్తి చూపడేది సారాంశ పద్ధతి. విద్యార్థి ప్రధాన భావాలను ఎంతవరకు తెలుసుకున్నాడో ప్రశ్నించే చర్యను స్థూలార్థ సంగ్రహం అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థూలార్థ సంగ్రహం అంటే ఏంటంటే అసలు పద్యం యొక్క భావాన్ని, పద్యంలో ఉన్న అంశాలను, పద్యంలో విలువలను ఎంత మేరకు తెలుసుకున్నాడని ప్రశ్నించే చర్య. మనం ఒక ప్రశ్నావళి రాసుకుంటాం అనమాట, లేదా ప్రశ్నావళి తయారు చేసుకొని అడుగుతాం వాళ్ళని. పద్య గద్య బోధన ఎందు వ్యాకరణాంశాల బోధన వలన విద్యార్థి గ్రహించేది అర్థ సంగ్రహణం. స్థూలార్థ సంగ్రహణం అంటే ఏంటంటే మొత్తం టోటల్గా. అర్థ సంగ్రహణం అంటే ఏంటంటే విద్యార్థి ఎంత మేరకు గ్రహించడాన్ని. రెండు ఒకటే, సాధ్యమైనంత వరకు రెండు ఒకటే. ఇది కొంచెం స్థూలంగా ఉంటుంది, ఇది మామూలుగా. ఓకేనా. ఇది గద్య బోధన. గద్య బోధన అంటే ఏంటంటే వచనం కలిగి ఉండేది గద్యం. ఛందోరహితం అనేది ఇందాక అనుకున్నాం కదా, ఛందస్సు ఉండేది పద్యం, ఛందస్సు లేనిది గద్యం. గద్యం కవీనాం నికషం వదంతి అన్నది అంటే గద్య రచన చేయడం అనేది కవులకు గీటురాయి వంటిదంట. అంటే పద్యం ఎవరైనా రాయవచ్చు, గద్యం రాయడమే కష్టం, చాలా కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రశ్న ఎక్కడ పడేదే అవకాశం ఉందంటే కింది వాటిలో ఏ రచన కష్టం, పద్యము గద్యము పై రెండు ఏది కాదు. సింపుల్ బిట్టు పడింది. మనకేమనుకుంటాం, పద్యం అమ్మో పద్యమా, ఛందస్సు రాయడం అది ఇది, పద్యమే కరెక్ట్ ఏమో అని పద్యం పెట్టేస్తాం. కాదు, గద్యం కవీనాం నికషం వదంతి. గద్యం రాయడం అనేది కవులకు చాలా కష్టమైన పని. ఎందుకు కష్టం అంటే పద్యాల్లో మనకి ఏమవుతుందంటే మకుటాలు ఉంటాయి, ముక్తకాలు ఉంటాయి. అంటే ఏ పదానికి ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర అర్థం కలిగి ఉంటుంది. గద్యంలో అట్లా కాదు. ఒక పేరాను ఇంకో పేరాకు లింకు చేస్తూ చదవాలనే కుతూహలాన్ని పెంపొందించడం అనేది కొంచెం గద్యంలో కష్టం. అందుకే గద్యమే రాయడమే చాలా కష్టం అని చెప్తారు. మొదటి వచన రచనలు చేసింది ఎవరంటే సింహగిరి వచనములు కృష్ణమాచార్యులు చేసిండు 13వ శతాబ్దంలో. ఇది ఇంపార్టెంట్ బిట్. 13వ శతాబ్దంలో కృష్ణమాచార్యులు అనే కవి సింహగిరి వచనములు అనే పేరుతో మొదటి వచన రచనలు చేసిండు. వచనం అంటే గద్యం. రాయవాచకం ఇది వచన రూపంలో ఉన్నదే విశ్వనాథ స్థానాపతి రాసిండు. రాయవాచకం గద్య రూపంలో ఉంది. గద్య బోధనలో ఏమేమి ఉంటాయి? కథ, కథానిక, ఆత్మకథ, జీవిత చరిత్ర, వ్యాసం, పీఠిక, నాటకం, సంభాషణ, యాత్ర చరిత్ర ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రక్రియలు. ఈ ప్రక్రియల గురించి పూర్తిగా మెయిన్ వీడియోలో ఒక్కొక్క ప్రక్రియ గురించి ఉందండి. మనకు ఛానల్లో 4 గంటల వీడియో ఉంది, ఒకసారి చూడండి వీలైతే.
మొత్తం 6 నుండి 10 తరగతుల టోటల్ సిలబస్, అంటే కేవలం కంటెంటే కాదు, టోటల్ టెట్ పూర్తి సిలబస్ దాంట్లో ఉంది. నెక్స్ట్ గద్య బోధన వల్ల ఏం జరుగుతుంది? పద్య బోధన వల్ల రసానుభూతి, ఆనందానుభూతి, సముచిత మనోవైఖరులు, విశాల దృక్పథం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. పద్య బోధన వల్ల ఇవన్నీ జరుగుతాయి. అలంకారిక వైశిష్టత, ప్రకాశ పఠనము, ధారణ, ఇవన్నీ జరుగుతాయి. మరి గద్య బోధన వల్ల ఏం జరుగుతాయి? చూడండి ఒకసారి. గద్య బోధన వల్ల విషయ జ్ఞానం వస్తుంది పిల్లవాడికి, భాషా జ్ఞానం వస్తుంది, సృజనాత్మకత శక్తి వస్తుంది, పఠన లేఖన సామర్థ్యాలు పెంపొందుతాయి, చదివే సామర్థ్యము, రాసే సామర్థ్యం పెంపొందుతాయి, సంభాషణ శక్తి పెంపొందుతుంది, మౌన పఠనం అంటే మౌనంగా చదవడం అలవాటు చేసుకుంటాడు, విస్తార పఠనం నేర్చుకుంటాడు, అంటే ఎక్కువసేపు చదవగలిగిన ఒక స్థాయిని పెంపొందించుకుంటాడు, పద సంపద ఉంటుంది, వర్డ్ పవర్ ఉంటుంది, రచనాశక్తి, రచన చేయాలనే ఆసక్తి కలుగుతుంది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, గద్య బోధన వల్ల కలుగుతాయి. విషయ జ్ఞానము, భాషా జ్ఞానము, సృజనాత్మకత శక్తి, పఠన లేఖన సామర్థ్యాలు, సంభాషణ శక్తి, మౌన పఠనం, పద సంపద, రచనాశక్తి, ఇవన్నీ కూడా గద్య బోధన వల్ల డెవలప్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, గద్య బోధన పద్ధతులు. పద్యాన్ని మనము పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి ఇట్లా బోధిస్తాం. మరి గద్య బోధాన్ని ఎట్లా బోధించాలి? గద్యాన్ని ఎట్లా బోధించాలి? ఒక నాటకం ఉంది, ఒక నాటిక ఉంది, ఒక కథ ఉంది, వీటిని ఎట్లా బోధించాలి? జీవిత చరిత్ర ఉంది, ఆత్మకథ ఉంది, ఇవి ఎట్లా బోధించాలి అంటే చూడండి. కృత్యాధార పద్ధతి అంటే వ్యక్తిగత కృత్యాలు లేదా సామూహిక కృత్యాలు లేదా తరగతి కృత్యాలు ఇచ్చి కృత్యాల ద్వారా బోధించడం. ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక టాపిక్ ని కృత్యాల వారిగా విభజించి ఆ కృత్యాలు ఒక్కొక్కరికి అప్పగించి అట్లా బోధించడం. సంభాషణ పద్ధతి, ఏదైనా ఒక అంశం, ఒక పాఠానికి సంబంధించి మనమే సంభాషణలు తయారు చేసుకొని విద్యార్థులను ఎంపిక చేసి సంభాషణల ద్వారా బోధన గావించడం. అంటే ఇక్కడ గద్యం ఏంది ఉంది, అసలు ఆ పాఠం ఏంది, ఏ రకంగా చెబితే బాగుంటుంది అని అనుకుంటే ఆ రకంగా చెప్పాలన్నమాట. సంభాషణకు సంబంధించిన పాఠం అయితే సంభాషణ పద్ధతులు చెప్తాం. నాటకీకరణ పద్ధతి అంటే పాత్రకు తగినట్లుగా విద్యార్థులను ఎంపిక చేసుకొని బోధన కొనసాగించడం, నాటకీకరణ. వివరణ పద్ధతి, వివరించడం అంటే కవి పరిచయం, నేపథ్యం, పాఠ్యాంశ, పూర్వపర కథలు, ఇవన్నీ కూడా వివరణాత్మకంగా తెలిపేది వివరణ పద్ధతి. అంటే ఇక్కడ సందర్భానుసారంగా, అంటే ఉదాహరణకు ఒక పాఠ్యాంశం కథ ఉంది, అది కథాకథన పద్ధతి. ఇవ్వబడిన పాఠ్యాంశం ఏ సందర్భంలో ఉంది, ఏ ప్రక్రియలో ఉంది, ఏ విధంగా చెబితే పిల్లవాడికి బాగా అర్థమవుతుంది అనే విషయాన్ని అవగాహన చేసుకొని మనం ఈ పద్ధతులను ఎన్నుకోవాలి. ఒక టాపిక్లో 2-3 పద్ధతులు కూడా ఎన్నుకోవాల్సి వస్తుంది ఒక పాఠ్యాంశంలో, లేదా ఒక పాఠ్యాంశంలో ఒకే పద్ధతి ద్వారా ఎన్నుకోవాల్సి కూడా ఉంటుంది. సందర్భాన్ని బట్టి అక్కడ వెళ్ళాలన్నమాట. రైట్. ఉదాహరణ పద్ధతి, పాఠ్యాంశంలో అంతర్భాగమైన వ్యాకరణాంశాలకు ఈ పద్ధతి వాడాలి, ఉదాహరణ పద్ధతి. ఉపన్యాస పద్ధతి, పాఠశాల స్థాయికి ఇది సరిపడదు, ఎందుకంటే పిల్లవాళ్ళు కేవలం శ్రోతలుగా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. ఈ పద్ధతిలో మనము ఇది ఉన్నత పాఠశాలలు లేదంటే కళాశాలలో మాత్రమే ఇది పనికొస్తుంది, ఉపన్యాస పద్ధతి. ప్రవచన పద్ధతి అంటే పాఠం చదువుతూ వివరించడం, ఇది కూడా ఉపయుక్తం కాదు. ప్రశంసా పద్ధతి, అలంకారము, కవి చమత్కారము, ఔచిత్యం మొదలైన సాహితీ విశేషాలను తెలుపుతూ చేసేది ప్రశంస పద్ధతి. పేరులో ఉంది ప్రశంస అంటే పొగడం. ఆ కవి రచయిత యొక్క శైలిని, రచయిత యొక్క అలంకారికతను, రచయిత యొక్క మనోభావాలను, వైఖరులను ఇవన్నీ పొగుడుతూ చేసేది. కథాకథన పద్ధతి, పాత్రోచితంగా కథనం గావిస్తూ కొంత భాగాన్ని విద్యార్థులచే చెప్పించడం, ఇది కథాకథన పద్ధతి. అంటే సందర్భాన్ని బట్టి మనకు ఏ రకమైన అంశం, అంటే ఆ గద్యం అనేది ఏ ప్రక్రియలో ఉంది, గద్య ప్రక్రియలో చాలా ఉన్నాయి కదా, అది ఎందులో ఉంది, పాఠం ఎలా చెప్పితే పిల్లవాళ్ళకి అర్థమవుతుంది అనేది మనమే డిసైడ్ అయ్యి ఇందులో ఏదో ఒక పద్ధతిని ఎన్నుకోవాలి, లేదా 2-3 పద్ధతులు కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది సందర్భాన్ని బట్టి. నెక్స్ట్ ఉపవాచక బోధన, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపవాచకం అసలు ఎందుకు పెట్టారు? ఉపవాచకం దీన్నే గౌణవాచకం అంటాం, పూరణవాచకం అంటాం, విరామకాల సద్వినియోగ వాచకం అంటాం, అనుబంధ పఠన వాచకం అంటాం, సహాయ పఠన వాచకం అంటాం, విస్తార పఠన వాచకం అని కూడా అంటాం. ఉపవాచకం అనేది ఏంటంటే వాచకం ద్వారా విద్యార్థి నేర్చుకున్న అంశాలను అవగాహన చేసుకున్న తర్వాత మరింత మెరుగైన పఠన అభ్యాసాలను కొనసాగించడానికి ఉపవాచకం. అంటే కొంచెం వాచకం ద్వారా చదవాలని కోరికను నేర్చుకుంటాడు, వాచకంలో పాఠాలు చిన్నగా ఉంటాయి, చదవడానికి నేర్చుకుంటాడు, చదవాలి, ఇంకా బాగా చదవాలి పిల్లవాడు, ఏం చేయాలి? ఉపవాచకం చూడాలి. ఉపవాచకంలో కొంచెం సరళంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అంటే ఉపవాచకం ద్వారా పిల్లవాడు మౌన పఠనాన్ని నేర్చుకుంటాడు, విస్తార పఠనం నేర్చుకుంటాడు. ఈ 2 పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్.
మౌన విస్తార పఠనానికి ఉపకరించేది ఏంటంటే ఉపవాచకం లేదా గ్రంథాలయ పుస్తకాలు. మౌన విస్తార పఠనం అలవడుతుంది ఉపవాచక బోధన ద్వారా. ఉపవాచక బోధనలో చాలా వరకు విద్యార్థుల పాత్రనే ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఏం చేస్తామంటే ఉపవాచక బోధన గద్య భాగం చెప్పినట్లుగా చెప్పకూడదు, విద్యార్థుల చేత చదివించి అవగాహన కలిగించాలి. నెక్స్ట్ ఏవైతే పదాలు అర్థం కాలేదో ఆ పదాలకు అర్థాలు డైరెక్ట్ చెప్పకూడదు. ఎప్పుడైనా పద్యంలో అయినా గద్యంలో అయినా ఉపవాచకంలో అయినా పదాలకు అర్థాలు ఉదాహరణల ద్వారా వాళ్ళని తీసుకురావాలి. ఉదాహరణల ద్వారా కూడా రాకపోతే అప్పుడు మనము నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలను తీసుకొని రావాలి. కానీ డైరెక్ట్ మనము అర్థాలు ఎప్పుడు కూడా చెప్పకూడదు, ఉదాహరణల ద్వారానే అర్థాలు తెలియజేయాలి. ఉద్దేశాలు. ఎందుకు ఉపవాచకం ఉద్దేశం? స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, స్వీయ అభ్యసనం, విరామకాల సద్వినియోగం, మౌన విస్తార పఠనం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మౌన విస్తార పఠనం, గ్రంథాలయ పఠనం, సామాజిక విలువల గ్రహింపు, ఇవన్నీ కూడా ఉపవాచకం ద్వారా మనకు నెరవేరుతాయి. ఇది ఇంపార్టెంట్ అండి. మౌన విస్తార పఠనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పద్ధతులు ఏంటివి? సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే కథాకథన పద్ధతి యూజ్ చేయొచ్చు. చర్చా పద్ధతి అంటే అందులో ఉన్న అంశాలను విద్యార్థుల చేత చర్చించడం. పఠన పద్ధతి విద్యార్థులు చదివిన తర్వాత అవగాహన చెందించడం. పరిశోధన పద్ధతి అంటే విద్యార్థి స్వయంగా ఒక పాఠ్యాంశాన్ని ఎంపిక చేసుకొని ఉపాధ్యాయుల సలహాలు సూచనలతో చదవడం పరిశోధన పద్ధతి. నియోజన పద్ధతి అంటే ఈ పాఠ్యాంశంలోని అంశాలను ప్రశ్నల రూపంలో ఇచ్చి, అసైన్మెంట్స్ రూపంలో ఇచ్చి పాఠ్యాంశాన్ని చదివి పూర్తి చేయించడం. ఇది నియోజన పద్ధతి. ఏ పద్ధతి అయినా వాడవచ్చు, కాకపోతే పిల్లవాడికి అది అవగాహన చెందే విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. పిల్లల్లో కూడా స్థాయిని ఆధారంగా మనం బోధన పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వ్యాకరణ బోధన చూడండి. శబ్దాలను ప్రకృతి ప్రత్యయములుగా విడగొట్టేది వ్యాకరణం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. వెరీ వెరీ వ్యాకరణం డెఫినేషన్ ఇది. వి ప్లస్ ఆకరణం వ్యాకరణం. వి ప్లస్ ఆకరణం వ్యాకరణం. ఇది ఏ సంధి అవుతుంది చెప్పండి ఒకసారి, కామెంట్ చేయండి. ఇది ఏ సంధి అవుతుందో? వి ప్లస్ ఆకరణం వ్యాకరణం. వి ప్లస్ ఆకృతి వ్యాకృతి. ఇది ఏ సంధి అవుతుందో కొంచెం కామెంట్ చేయండి. వ్యాకృతులను వివరించేది వ్యాకరణం. ఇది గ్రామర్, గ్రఫిన్, గ్రామాటా. ఈ మూడు గ్రీకు పదాలు. గ్రఫిన్ అనే పదం నుండి గ్రామాటా వచ్చింది, గ్రామాటా అనే పదం నుండి గ్రామర్ వచ్చింది. దీని అర్థం గ్రామాటా అంటే అక్షరాలు, వర్ణమాల. గ్రఫిన్ అంటే గీయడం, రాయడం. గ్రాఫ్, గ్రామాటా, గ్రామర్. ఇది వ్యాకరణం. వ్యాకరణ బోధన ఎందుకోసం? వ్యాకరణ బోధన అనేది చూడండి ఒకసారి. వ్యాకరణ బోధన ఎందుకోసం అంటే సాధు అసాధు రూపాలు గుర్తింపడం. అంటే తెలుగులో సాధు రూపాలు ఏంటివి, అసాధు రూపాలు ఏంటివి గుర్తించడం కోసం. ప్రకృతులు, వికృతులు, నానార్థాలు, ధ్వని పరిణామము, శబ్ద పరిణామము, ఇవన్నీ కూడా మనకు వ్యాకరణ అంశాలలో పిల్లవాడు తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. భాషా జ్ఞానాన్ని పెంపొందించడం, తార్కిక జ్ఞానాన్ని పెంపొందించడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేయడం, వ్యాకరణ నియమాలు తెలుసుకోవడం. అంటే నిత్య నైమిత్తిక జీవనంలో, సామాజిక జీవనంలో పిల్లవాడు వ్యాకరణపూర్వకంగా మాట్లాడడం. ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే పిల్లలు, మీరు క్లాస్ రూమ్లలో అబ్జర్వ్ చేయండి, నిన్న వస్తాను అంటాడు, రేపు వచ్చాను అంటాడు. అంటే ఇక్కడ పిల్లలకు అంటే వ్యాకరణ నియమాలు తెలియక కాదు, వ్యాకరణ నియమాలు తెలిసి కాదు, తెలియక కాదు, ఆ రోజువారీ కార్యక్రమాలలో ఉపయోగించే పదాలను సరైన రీతిలో వాడడం కోసం మనకు వ్యాకరణం అనేది తప్పనిసరిగా అవసరం. వ్యాకరణాలు ఎన్ని రకాలు ఉంటాయి అసలు? వ్యాకరణాలు అంటే ఈ 3 వ్యాకరణాలు కూడా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మీరు మెథడాలజీలో ఇది ఇంపార్టెంట్ టాపిక్. మిగతా బోధనా పద్ధతుల్లో ప్రశ్న వచ్చినా రాకపోయినా వ్యాకరణ బోధనా పద్ధతిలో ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో 2025లో కూడా ఈ మూడింట్లో ఉండి ఒక ప్రశ్న వచ్చింది. చూడండి ఒకసారి, నేను క్లియర్గా చెప్తా. ఒకటి వర్ణనాత్మక వ్యాకరణం, రెండవది చారిత్రాత్మక వ్యాకరణం, మూడవది తులనాత్మక వ్యాకరణం. 3 రకాల వ్యాకరణాలు ఉంటాయి మనకి. వర్ణనాత్మక, చారిత్రాత్మక, తులనాత్మక. వర్ణనాత్మక అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట కాలంలో భాషలో జరిగిన మార్పులను తెలిపేది వర్ణనాత్మక. అంటే ఒక నిర్దిష్ట కాలంలో, ఏదో ఒక శతాబ్దంలో లేదా ఒక 10-20 సంవత్సరాల కాలంలో భాషలో ఏ మార్పులు జరిగాయి అనేది. ఉదాహరణకు మనకు బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం, ఇవన్నీ కూడా వర్ణనాత్మక వ్యాకరణానికి. అంటే ఒక అంశాన్ని తీసుకొని ఏం చేస్తాడంటే పూర్తిగా వర్ణిస్తాడు. సంధి, అసలు సంధులు ఏమున్నాయి, సంధి పదాలు ఏమున్నాయి, సంధిలో ఏమేమి వస్తాయి, సమాసాల్లో ఏమొస్తాయి, ఛందస్సులో ఏమొస్తాయి, ఇట్లా పూర్తిగా వర్ణించేటటువంటిది వ్యాకరణం. ఇది వర్ణనాత్మక వ్యాకరణం. ప్రాథమిక ఉన్నత దశ విద్యార్థులకు ఇది ఉపయుక్తం. ఈ రకంగా ఇదే అవసరం.
చారిత్రాత్మక వ్యాకరణం అంటే ఏంటంటే ఒక యుగం నుండి మరొక యుగానికి, చరిత్ర పేరులోనే ఉందండి చరిత్ర. చరిత్ర అంటే ఒక యుగం నుండి మరొక యుగానికి జరిగిన భాషా మార్పులు తెలియజేసేది. ఇది ఉన్నత దశ విద్యార్థులకు అవసరం. ఇక్కడ చూడండి, అంటే భాష పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన మార్పులు తెలియజేస్తాయి అనమాట. అర్థ విపరిణామం కానీ, ధ్వని పరిణామం కానీ, అన్య భాషా పదాలు చేరిక కానీ, ఇవన్నీ కూడా. అంటే ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంటుండే అర్థం. ఉదాహరణకు ఒకప్పుడు చెంబు అనే పదం ఉంది కదా. చెంబు అనే పదం ఏంది? ఒకప్పుడు రాగి, కేవలం రాగి చెంబుని చెంబు అనేవాళ్ళు. ఇప్పుడు రాను రాను ఏమైంది? చెంబు ప్లాస్టిక్ చెంబు, స్టీల్ చెంబు, మట్టి చెంబు, అన్ని రకాల చెంబులు అయినాయి. చెంబు అంటే ఒకప్పుడు రాగి మాత్రమే. అర్థ విపరిణామం ఎట్లా పరిణామం చెందింది అనేది చెప్తాడు. ఒకప్పుడు ఉదాహరణకు కంపు అని ఉంది. కంపు అనే పదం, ఒకప్పుడు కంపు అంటే ఏంది? సువాసన. కంపు అంటే, ఇప్పుడు కంపు అంటే అర్థం ఏంది? దుర్వాసన. అంటే అర్థం ఏమైంది? మారింది. ఎందుకు మారింది, ఎలా మారింది అనేది చరిత్ర ప్రకారం తెలియజేసేది ఏంటంటే చారిత్రాత్మక వ్యాకరణం. నెక్స్ట్ తులనాత్మక వ్యాకరణం అంటే తులనాత్మకం అంటే కంపేర్ చేయడం, పోల్చడం. అంటే రెండు భాషల మధ్య వ్యాకరణ సంబంధాలను తెలియజేసేది. ఉదాహరణకు ద్రవిడ భాషలు ఉన్నాయి కదా, తెలుగు, తమిళ్, మలయాళం, ఇవన్నీ భాషలు ఉన్నాయి కదా. ఒక భాషలో వ్యాకరణం ఇంకో భాషలో వ్యాకరణం ఎట్లా ఉంటుంది, తెలుగు తమిళం కానీ, తమిళం మలయాళం కానీ, ఇట్లా ఇది బోధించేది తులనాత్మక వ్యాకరణం. మళ్ళొకసారి చూడండి, వర్ణనాత్మక అంటే ఒక అంశాన్ని తీసుకొని వర్ణించడం. చారిత్రాత్మక అంటే చరిత్రలో మార్పులు ఏమొచ్చాయి. తులనాత్మక అంటే కంపారిజన్, రెండు భాషల మధ్య వ్యాకరణం ఎట్లా కంపేర్ చేయడం. ఇది. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో ఏ వ్యాకరణాన్ని బోధించాలి, మాధ్యమిక స్థాయిలో ఏది, కళాశాల స్థాయిలో ఏది చూడండి ఒకసారి. ప్రాథమిక స్థాయిలో అంటే ప్రాయోగిక వ్యాకరణ పద్ధతిలో బోధించాలి. ప్రాయోగిక వ్యాకరణం అంటే మనకేవైతే అభ్యసన ప్రమాణాలు నిర్దేశించారో ఆ అభ్యాస ప్రమాణాలు సాధించడానికి అభ్యాసాలు చేస్తూ వ్యాకరణం బోధించాలి. అంటే పాఠ్యాంశాల లోపల ఉన్నటువంటి వ్యాకరణాంశాలు ఏ ఉన్నాయో అవి మనం బోధిస్తే సరిపోతుంది. మొత్తం వ్యాకరణాన్ని ఇక్కడ బోధించవలసిన అవసరం లేదు. అదే ప్రాథమిక స్థాయిలో ఏంటివి, సూత్రాలు నియమాలు అవసరం లేదు. అంటే సంధి సూత్రాలు కానీ లేదా ఛందో సూత్రాలు కానీ ఇవన్నీ అవసరం లేదు. కేవలం లింగాలు, కాలాలు, వచనాలు, భాషా భాగాలు ఇవి బోధిస్తే చాలు. అంటే ఇవి మాత్రమే ఉన్నాయి మనకి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 1 నుండి 5 తరగతుల వరకు ఎట్లా ఉన్నాయి అనేది. ఇవి మాత్రమే ఉంటాయి. ఏకవచనం, బహువచనం, ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, ఈ పురుషలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం, ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. మాధ్యమిక ఉన్నత స్థాయిలో కొంచెం పెరుగుతుంది, నైమిత్తిక వ్యాకరణం అంటారు వీటిని. ఇది గుర్తుపెట్టుకోవాలండి మీరు. ప్రాథమిక స్థాయిలో ప్రాయోగిక వ్యాకరణం, ప్రాథమిక ప్రాయోగిక, మాధ్యమికలో నైమిత్తిక, నైమిత్తిక గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఆగమన పద్ధతిని వాడతాం మనం. ఆగమన పద్ధతి అంటే దీన్ని ఇండక్టివ్ మెథడ్ అంటాం. ఉదాహరణల నుండి సూత్రానికి వెళ్తాం. అంటే మనం ఏదైనా సంధి కానీ సమాసం కానీ చెప్పినప్పుడు ఫస్ట్ ఉదాహరణలు చెప్పాలి. ఉదాహరణకు రామ ప్లస్ ఆలయం, ఇక్కడ ఏం చెప్తాం? రామాలయం అని చెప్తాం. డైరెక్ట్ సవర్ణ దీర్ఘ సంధి చెప్పాం. ఇక్కడ ఏముంది? ఆనే ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఇవి రెండు కలిసి ఇక్కడ దీర్ఘం వచ్చింది. అంటే ఒకే రకమైన వర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది. ఒకే రకమైన వర్ణాలను సవర్ణాలు అంటారు. సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది. సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది కాబట్టి దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఈ రకంగా చెప్పాలన్నమాట. అంటే ఉదాహరణల నుండి సూత్రానికి తీసుకెళ్ళాలి. ఫస్టే సూత్రం చెప్పకూడదు. కళాశాల స్థాయిలో ఏం చేస్తాం మనం? నిగమన పద్ధతి చెప్తాం. దీన్ని డిడక్టివ్ మెథడ్ అంటారు. ఇది సూత్రాల నుండి ఉదాహరణలు. ఇక్కడ ఏం చేస్తాం మనం? డైరెక్ట్ సూత్రం చెప్పేస్తాం. సూత్రం చెప్పేసి కొన్ని పదాలు ఇచ్చేసి దాన్ని విడదీయమని చెప్పేస్తాం. ఇది దీనికి తేడా ఐడియా ఉంది కదండి. ఇది ఉదాహరణల నుండి సూత్రాలను రాబడుతున్నాం, ఆగమనం చేస్తున్నాం కాబట్టి ఇది ఆగమన పద్ధతి. ఇక్కడ సూత్రాల నుండి ఉదాహరణల వైపు వెళ్తున్నాడు కాబట్టి ఇది నిగమన పద్ధతి. ప్రస్తుత తెలుగు వాచకాలు ఈ పద్ధతికి చెందినవి. ఆగమన పద్ధతి ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు వ్యతిరేకించే పద్ధతి ఆటోమేటిక్గా నిగమన పద్ధతి. ఎందుకంటే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడా ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల ఆధారంగా రూపొందించిన అభ్యసన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలనేవి నిర్దేశించారు. కాబట్టి ఆటోమేటిక్గా ముందు సూత్రం చెప్పడం అనేది నిషేధం. వ్యాకరణ గ్రంథాలు ఉంటాయి. ఈ పద్ధతిలో వ్యాకరణ గ్రంథాలు ఉంటాయి. అనుసంధాన పద్ధతి అంటే వ్యాకరణ పుస్తకాలలో నేర్చుకున్న అంశాలను ప్రస్తుతం చదువుతున్న అంశాలతో సమన్వయం చేయడమే అనుసంధానం చేసుకుంటాడు పిల్లవాడు. నేర్చుకున్న అంశాలను ఏం చేస్తాడు? చదువుతున్న అంశాలతో సమన్వయం చేసుకుంటాడు. అంటే గుణసంధి అక్కడ నేర్చుకున్నాడు. ఉదాహరణకు
గుణసంధి దేవేంద్రుడు అనేది నేర్చుకున్నాడు. ఇక్కడ పదం చదివేటప్పుడు ఆటోమేటిక్గా దేవేంద్రుడు అనే పదం వచ్చినప్పుడు దేవా ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు, ఇది గుణసంధి అని పిల్లవాడు అనుసంధానం చేసుకుంటే దాన్ని అనుసంధాన పద్ధతి అంటాం. ప్రయోగ పద్ధతి, దీన్నే సంసర్గ పద్ధతి అంటారు. ఇది మొన్న 2026లో బిట్ వచ్చింది. పాఠ్యాంశంతో పాటే వ్యాకరణం బోధించడం, అంటే ప్రత్యేకంగా వ్యాకరణానికి సపరేట్ క్లాస్ తీసుకోకుండా పాఠ్యాంశంలో పదాలు వచ్చినప్పుడు ఆ పదాలు ఏ వ్యాకరణాంశానికి చెందుతాయి అనేది చెప్పడము. ఉదాహరణకు 9వ పాఠంలో ఒక అలంకారం ఉంటుంది, అంత్యానుప్రాస అలంకారం. పాలమూరి, లేబరి, జాలరి అనే పదాలు ఉంటాయి. లేబరి, జాలరి, వస్తివా, పోతివా ఇవన్నీ పదాలు చివరికి ఉంటాయి. అప్పుడే చెప్పాలన్నమాట, ఇది అంత్యానుప్రాస అలంకారం. ఆ గేయం చెబుతున్నప్పుడే, పిల్లలకు అవగాహన చెందిస్తున్నప్పుడే అయితే అంత్యానుప్రాస అలంకారాన్ని చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ 10వ తరగతిలో వీర తెలంగాణ పాఠ్యాంశంలో రాజు, రివాజులు, బూజు, పట్టగన్ అనే ఒక వాక్యం ఉంటుంది. రాజు, రివాజులు, బూజు, ఇక్కడ జు అనే అక్షరం మళ్ళీ మళ్ళీ వచ్చింది కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారం, అక్కడ చెప్పవలసి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సంసర్గ పద్ధతి లేదా ప్రయోగ పద్ధతి అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మొన్న వచ్చింది. ఆధునిక బోధన పద్ధతులు ఏమున్నాయి ఇంకా చూద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా ప్రక్రియలకు సంబంధించిన పద్ధతులు. అట్లా కాకుండా మనకు ఏం బోధనా పద్ధతులు ఉన్నాయి, అసలైన బోధనా పద్ధతులు ఏంటున్నాయో చూద్దాం. శిశు కేంద్రీకృత విద్య ప్రాతిపదికగా తొలిసారి ప్రవేశపెట్టబడిన బోధనా పద్ధతి అంటే క్రీడా పద్ధతి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటిసారి ఎవరు? కాల్డ్వెల్ కుక్ దీన్ని ప్రతిపాదించాడు, క్రీడా పద్ధతి. క్రీడ అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఉల్లాసవంతంగా నిర్వహించే ఏ కృత్యమైన క్రీడని గలిక్ అన్నాడు అనమాట. గలిక్ అనేది అన్నాడు అంటే ఒత్తిడి ఉండొద్దు, పిల్లాడు ఇష్టపూర్వకంగా ఉండాలి, హ్యాపీగా పాల్గొనాలి. అది ఏదైనా సరే క్రీడని, అంటే భాషా క్రీడ కావచ్చు, పద క్రీడ కావచ్చు, మైదానంలో ఆడే క్రీడలు కావచ్చు. పిల్లవాడు యాక్టివ్గా పాల్గొనే ఏ అంశమైనా కూడా క్రీడ కిందకే వస్తుంది. నెక్స్ట్ ఈ డెఫినేషన్లు గుర్తుపెట్టుకోవాలండి ఒకసారి. క్రీడ అంటే జీవితంలో మున్ముందు దీక్షాభినివేశాలతో ఆచరించదగిన కార్యాలను సమాయత్తపరిచే పీఠికాపరమైన సాధనే క్రీడ. కారల్ గ్రూస్ అంటాడు. అంటే మున్ముందు భవిష్యత్తులో ఏకాగ్రతతో ఏదైనా పని చేసేటప్పుడు ఏకాగ్రత కలిగి ఆ పనిని పూర్తి చేయడానికి ఉపయోగించే ఆలోచనే క్రీడ అంటాడు కారల్ గ్రూస్. పిల్లల సంపూర్ణ అభివృద్ధికి క్రీడా పద్ధతి చక్కటి సాధన అనేది ఫ్రోబెల్ అంటాడు. క్రీడా పద్ధతికి ప్రాధాన్యతనిచ్చింది వీళ్ళు, కారల్ గ్రూస్, వాలంటైన్ రాస్, ఈ ముగ్గురు. క్రీడా పద్ధతి ఆధారంగా రూపకల్పన చేయబడినవే కిండర్ గార్టెన్ కానీ మాంటిస్సోరీ కానీ. కిండర్ గార్టెన్ అనాలి, గార్డెన్ కాదు, గార్టెన్. రైట్. భాషా బోధనలో క్రీడా పద్ధతి ఎక్కడో చూద్దాం. యాక్చువల్లీ ఈ పద్ధతి క్రీడా పద్ధతి ఉంది, ఇది భాషా బోధనలో మనకి ఎక్కడ యూజ్ అవుతుంది? ప్రాథమిక భాషలో అయితేనేమో భాషణ పఠన లేఖనాల కోసం, పాఠ్యాంశ బోధనలో ప్రాయోగిక వ్యాకరణ సందర్భంలో క్రీడా పద్ధతి మనం చేసుకోవచ్చు. అంటే పద క్రీడలు కానీ, చిన్న చిన్న పదాలు, అట్టల ద్వారా పిల్లలకు భాషణం, అంటే ఒక అట్ట మీద ఒక అక్షరం రాస్తాం, అదేంది చెప్పమంటాం, పిల్లవాడు ఆడుకున్నట్టుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒక అక్షరం తర్వాత ఇంకో అక్షరాన్ని పేర్చి ఒక్కొక్క అక్షరాన్ని తీసి ఒక పదంగా మార్చమని చెప్తాం. అట్లా మాధ్యమిక స్థాయిలో అయితే సంభాషణ, నాటకీకరణ, ఇది ఒక క్రీడలాగా ఉంటుంది. అంటే అంత్యాక్షరి కానీ, క్విజ్ కానీ, ఉపన్యాసాలు కానీ, ఈ పద్య గేయ పఠన కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా మాధ్యమిక స్థాయిలో క్రీడల్లాగానే ఉంటాయి. క్రీడా పద్ధతిలో ప్రయోజనాలు ఏంటివి అసలు యాక్చువల్గా? దీనివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి, లాభాలు ఏంటో చూద్దాం. శారీరకంగా మానసికంగా వికాసం కలుగుతుంది, పిల్లవాడికి సంపూర్ణ మూర్తిమత్వం ఏర్పడుతుంది, పిల్లవాడి ఆలోచన శక్తి పెరుగుతుంది, సృజనాత్మక శక్తి పెరుగుతుంది, గ్రహణ శక్తి, వివేచన, సహనం, సహృదయత, సహకార భావన, కుతూహలం, ఉత్సాహం ఇవన్నీ పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు ఒకసారి చదివి పెట్టుకోండి, ఎందుకంటే క్రీడా పద్ధతిలో ఈ అంశం సాధ్యం కాదు అని ఒకటి ఇస్తాడు, ఈ మూడిచ్చి ఒకటి ఇస్తాడు. ఒక్కొక్క పదం మనం చదివి పెట్టుకుంటే ఆ పదానికి అర్థం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం జవాబు చేయడానికి అవకాశం ఉంటుంది. క్రీడా పద్ధతి పరిమితులు, మరి ఇవన్నీ చేస్తాం కదా, దీనికి లిమిటేషన్ ఏం లేదా? పరిమితి ఏంటంటే ఉంది. ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే నేర్చుకోవడం కంటే ఆనందానికి ప్రాధాన్యత ఉంటుంది. తరగతి గదిలో ఒక్కొక్కసారి క్రమశిక్షణ కొరవడే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ సమయము మనం క్రీడా పద్ధతిలో బోధిస్తే సిలబస్ అనేది తగ్గుతుంది. తగ్గడం అంటే సిలబస్ అనేది తక్కువ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ క్రమశిక్షణ ఒక్కొక్కసారి కొరవడే అవకాశం ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థులలో ఇది సాధ్యం కాకపోవచ్చు, తక్కువ సంఖ్యలో ఉన్న విద్యార్థులకు ఇది సాధ్యమవుతుంది. నెక్స్ట్ కిండర్ గార్టెన్, ఇది ఒక పద్ధతి. దీన్ని ఏమంటారంటే శిశువుల తోట, బాలోద్యానం అని పిలుస్తారు. దీని రూపశిల్పి ఎవరంటే ఫ్రోబెల్. కిండర్ గార్టెన్ రూపొందించింది ఫ్రోబెల్ గ్రంథం. ఇది గుర్తుపెట్టుకుంది, ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్.
పాఠశాల అనేది ఒక తోట అన్నది ఎవరు? సో డైరెక్ట్ బిట్టిస్తాడు. పాఠశాల ఒక తోట అన్నది ఎవరు? బాలబాలికలు మొక్కలు, ఆ మొక్కలకు నీరు అందించే తోటమాలి ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడిని తోటమాలితో పోల్చింది ఎవరు? ఫ్రోబెల్. ఈ ఒక్క డెఫినేషన్లో 3 రకాల ప్రశ్నలు తయారు చేయవచ్చు. 1840లో ఆయన ఏం చేసిండు? కిండర్ గార్టెన్ స్థాపించిండు. ఇవి కిండర్ అనేవి, గార్టెన్ అనేవి జర్మన్ పదాలు. కిండర్ అంటే పిల్లలు, గార్టెన్ అంటే తోట, పిల్లల తోట. ఓకేనా? 4 నుండి 6 సంవత్సరాల పిల్లలకి ఇది ఉపయుక్తం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఇది ఉపయుక్తం. అంటే ఆటపాటల్లాగా ఉంటుందన్నమాట. బోధనలో మొదటిసారిగా కానుకలు ప్రవేశపెట్టింది, గిఫ్ట్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రోబెల్. గిఫ్ట్ సిస్టమ్, పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడం. అంటే తొలిసారిగా పిల్లలు పాఠశాలకు వచ్చినప్పుడు పాఠశాల అంటే బెదురు లేకుండా, భయం లేకుండా స్వతహాగా అభ్యసనం చేయడం కోసం పిల్లలు పాఠశాలకు రావడానికి ఆసక్తి కల్పించే విధంగా పిల్లలకు చిన్న చిన్న కానుకలు ప్రవేశపెట్టింది ఎవరంటే ఫ్రోబెల్. కిండర్ గార్టెన్ ప్రయోజనాలు ఏంటంటే ప్రాథమిక విద్యకు సిద్ధం చేస్తుంది. ఇది పిల్లలను బడికి రావడానికి ప్రోత్సహిస్తుంది, ఆసక్తి రేపుతుంది. పిల్లల ఆరోగ్యము, విద్య దీని ముఖ్య లక్ష్యాలు. 30 నిమిషాల సమయం మాత్రమే దీన్ని కేటాయించాలి. మరి ఎక్కువసేపు అయితే పిల్లలు అలసిపోతారు. ఇంద్రియ పరిజ్ఞానం, శారీరక చాలక నైపుణ్యాలు అంటే పిల్లవాళ్ళు తన శరీరానికి సంబంధించిన చాలక నైపుణ్యాలు అంటే చలనానికి సంబంధించినవి. అంటే నడవడము, పరిగెట్టడము, లేక తన శరీరానికి సంబంధించిన అంశాలను అవగాహన చేసుకోవడము. అంటే 1కి పోవడము, 2కి పోవడము, నీళ్లు తాగడము, తినడము, ఇట్లాంటి కార్యక్రమాలు నేర్చుకోవడం కోసం ఇది ఉద్దేశించబడింది. సామాజికీకరణ, తల్లిదండ్రుల బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకుంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల బాధ్యత ఉపాధ్యాయులు తీసుకుంటారంటే. మాంటిసోరీ పద్ధతి 1907లో మేరియా మాంటిసోరీ, ఈమె వైద్యురాలు. ఇది గుర్తుపెట్టుకోండి, మాంటిసోరీ వైద్యురాలు. ఆమె మానసిక వికలాంగుల ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు. ఆమె స్టార్ట్ చేసింది ఇది. ఎక్కడంటే ఇటలీలోని రోమ్లోని సాన్ లారెంజో అనే ప్రాంతంలో స్థాపించింది. ఫ్రోబెల్ను ఆదర్శంగా తీసుకుని ఈ వ్యవస్థను స్థాపించింది మాంటిసోరీ. దీంట్లో ఏం అంశాలు ఉన్నాయంటే ప్రతి విద్యార్థి కూడా విలక్షణమైన వాడు, ప్రతి విద్యార్థి యూనిక్ అన్నమాట, పోల్చకూడదు పిల్లల్ని. పిల్లల వికాసంలో మొదటి 6 సంవత్సరాలు ముఖ్యం. దీని ఉద్దేశం కృత్యాల నిర్వహణ ద్వారా వారి ప్రజ్ఞ, మానసిక, శారీరక శక్తులను పెంపొందించాలి. ఇంద్రియ జ్ఞాన కర్మ శిక్షణ ఇవ్వడం. సేమ్ పైన ఎట్లయితే మనం శారీరక, మానసిక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలకు శిక్షణ ఇస్తామో ఇది కూడా ఇంద్రియ శిక్షణ ఇవ్వడం. అంటే పిల్లలు తమ పనులు తాము చేసుకునే విధంగా ప్రోత్సాహం కల్పించడం. సామాజికీకరణను ప్రోత్సహించడం. అంటే పిల్లలు ఇతరులతో కలవడము, ఏ రకమైన బిడియం లేకుండా, బెదురు లేకుండా స్వేచ్ఛగా ఇతరులతో కలవడం ప్రోత్సహించడం. ఇదనమాట. కిండర్ గార్టెన్లో ఉపాధ్యాయుడి మార్గదర్శనం తప్పనిసరిగా ఉంటుంది. మాంటిసోరీలో మాత్రం అది ఉండదు. ఇది ఒకటే రెండింటికి తేడా. ఒకటి చూడండి, కిండర్ గార్టెన్లోనేమో ఉపాధ్యాయుడు మార్గదర్శనంలోనే పిల్లలు ఉంటారు. మాంటిసోరీలో కొంచెం సెల్ఫ్ అన్నమాట. అంటే ఎవరికి వాళ్ళు స్వయం అభ్యసనం సాధించే విధంగా టీచర్లు శిక్షణ ఇస్తారు. అక్కడనేమో కిండర్ గార్టెన్లోనేమో తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడి మార్గదర్శనం ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. కిండర్ గార్టెన్లో తక్కువ మంది పిల్లలు ఉండాలి, మాంటిసోరీలో కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉన్నా ఏం కాదు. ఇది తేడా. కిండర్ గార్టెన్లో ఎందుకు తక్కువ మంది పిల్లలు ఉండాలి? ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయుడి మార్గదర్శనం అవసరం కాబట్టి తక్కువ మంది పిల్లలే ఉండాలి. ఎక్కువ మంది పిల్లలు ఉండే చేత ఇది సాధ్యం కాదు. మాంటిసోరీలో అలా కాదు, విద్యార్థులు స్వయంగా అభ్యసించడం నేర్చుకుంటారు కాబట్టి కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా ఇబ్బంది కాదు. ఈ రెండింటికి తేడా అదే. 1కి 2 సార్లు గుర్తుపెట్టుకోండి, రెండు కూడా ఒకే రకమైన అంశాలే, ఒకే రకమైన లక్ష్యాలే. కానీ ఉపాధ్యాయుడి విషయంలో మాత్రం ఇక్కడ తేడా ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ డాల్టన్ పద్ధతి. డాల్టన్ పద్ధతిలో ఏముంటుందంటే స్థాపించింది హెలెన్ పార్క్ 1908లో, 1908లో అమెరికాలోని డాల్టన్ అనే నగరంలో. దీన్నే నియోజన పద్ధతి అని పిలుస్తారు, వ్యక్తిగత పద్ధతి అంటారు, వ్యష్టి పద్ధతి అంటారు. అంటే ఇండివిజువల్ అన్నమాట డాల్టన్ పద్ధతి అనేది. వ్యక్తిగత అభిరుచులు, ఆపేక్షలకు తగినట్లుగా రూపకల్పన చేయబడిన పద్ధతి. ఎవరి ఇష్టం, పిల్లవాడి ఇష్టానికి అనుగుణంగా తయారు చేయబడినటువంటి పద్ధతి. హౌస్ సిస్టమ్. ఇది హౌస్ సిస్టమ్ను తొలిసారిగా పరిచయం చేసింది డాల్టన్ పద్ధతి. నేడు తెలంగాణలో చాలా ప్రభుత్వ స్కూళ్ళలో ఈ హౌస్ సిస్టమ్ అనేది ఉంది. దీన్ని మొదటగా పరిచయం చేసింది ఎవరంటే డాల్టన్ పద్ధతి, హెలెన్ పార్క్. విద్యార్థులు వారి వ్యక్తిగత ఇష్టానుసారం నియోజనాలను పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించవచ్చు. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం అసైన్మెంట్ల లాగా ఉంటుందన్నమాట. బాగా అర్థం చేసుకోండి. డాల్టన్ పద్ధతి అంటే ఏంటంటే చిన్న అసైన్మెంట్లు ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇట్లా ఉంటాయన్నమాట. పిల్లవాడు ఏం చేయాలి?
మొదటగా లెవెల్ 1 నుండి స్టార్ట్ చేస్తాడు. లెవెల్ 1 కంప్లీట్ చేసిన తర్వాత లెవెల్ 2, లెవెల్ 2 కంప్లీట్ చేసిన లెవెల్ 3, లెవెల్ 3 కంప్లీట్ చేసినాక లెవెల్ 4, ఇట్లా ముందుకు వెళ్తుంటాడు అనమాట. అంటే ఉదాహరణకు లెవెల్ 1 కాడ ఆగిపోయాడు అనుకోండి, అప్పుడు ఉపాధ్యాయుడి మార్గదర్శనం అవసరం. అట్లా స్వయంగా అభ్యసించడం అనేది ఇక్కడ బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే విద్యార్థి సొంతంగా నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుంది ఇది. భాషా బోధనలో మరి ఏం చేయాలి? డాల్టన్ పద్ధతి. అసలు భాషా బోధనలో ఎక్కడ అవసరపడుతుంది అంటే వాచిక కృషి, మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు, లేఖన కృషి, రాసే నైపుణ్యాన్ని, స్వయం పఠనం, సొంతంగా చదువుకోవడం, నిఘంటును సంప్రదించడం, నిఘంటులోని అర్థాలను సేకరించడం, అదనపు సమాచార సేకరణ, ఇదంతా కూడా డాల్టన్ పద్ధతి యూజ్ అవుతుంది. మీకు బిట్స్ ఎట్లా వస్తాయంటే క్రింది ఏ అంశంలో డాల్టన్ పద్ధతి ఉపయోగపడుతుంది అని ఇస్తాడనమాట. అసలు డాల్టన్ పద్ధతి అనేది ఏందో తెలిస్తే మీరు ఆ అంశాల ఆధారంగా ప్రశ్నకు జవాబు పెట్టవచ్చు. డాల్టన్ పద్ధతి అంటే విద్యార్థి స్వయంగా అభ్యసించేటటువంటి ఒక పద్ధతి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీని ప్రయోజనాలు ఏంటివి? స్వేచ్ఛగా అభ్యసిస్తాడు, ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు. ఒకటి వెళ్ళిన తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 ఇట్లా వెళ్ళిపోతూనే ఉండవచ్చు అనమాట. నేడు మనకు తెలంగాణ పాఠశాలల్లో ఏఎక్సెల్ అని స్టార్ట్ చేశారు, మీకు ఐడియా ఉండుంటుంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు కంప్యూటర్ ఆధారిత లెర్నింగ్ అన్నమాట. అయితే ఇందులో ఏంటంటే ఉదాహరణకు పదాలు ఉంది, అక్కడ ఉన్న పదాలను ఫస్ట్ ఏం చేస్తాడు? వింటాడు. అంటే ఇక్కడ వినడం అనేది శ్రవణం వస్తుంది. శ్రవణం. విన్న పదాన్ని ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. అంటే ఆ మైక్ ఉంటుంది, మైక్లో మాట్లాడతాడు సిస్టమ్ ముందు కూర్చొని. భాషణం వస్తుంది, భాషణం. ఈ పదాల ఆధారంగా చిన్న చిన్న వర్క్షీట్లు ఉంటాయి, వర్క్షీట్స్ ఉంటాయి. రాస్తాడు, చదువుతాడు, రాస్తాడు. అంటే శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము ఏకకాలంలో జరుగుతాయి అన్నమాట. అది లెవెల్స్ ఉంటాయన్నమాట. అంటే పిల్లవాడికి ఫస్ట్ ప్రీ టెస్ట్ లాగా ఒక టెస్ట్ ఉంటుంది, అది లెవెల్ 1. అది కంప్లీట్ అయిన తర్వాత లెవెల్ 2, అది కంప్లీట్ అయితే లెవెల్ 3, అది కంప్లీట్ అయితే లెవెల్ 4, ఇలా ఉంటుందన్నమాట. డాల్టన్ పద్ధతి ఆధారంగా ఇది తీసుకున్నారని చెప్పవచ్చు. ఓకేనా? అంటే డాల్టన్ పద్ధతికి ఉదాహరణ ఒకటి ఇది ఏఎక్సెల్. స్వేచ్ఛాయుత అభ్యసనం అంటే స్వేచ్ఛాయుత అభ్యసనం ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. పరిమితులు ఏంది? మళ్ళీ ఇది ప్రాథమిక దశకి ఇది ఉపయుక్తం కాదు. ఎందుకంటే చిన్న పిల్లలకి తప్పనిసరిగా ఉపాధ్యాయుడి మార్గదర్శనం అవసరం. స్వీయ అభ్యసన పనికిరాదు. ప్రాథమిక దశకి ఇది సరిపోదు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగత నియోజనాలు తయారు చేయాలి. ఎందుకంటే ఎవరి స్థాయి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎవరి ఇష్టాలకు అనుగుణంగా మనం అసైన్మెంట్స్ తయారు చేయాలి, సరిచూడాలి. అది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మంది ఉన్నారనుకోండి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాలహరణము, ధనవ్యయము, విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండవలసి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి అంటే దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే జాన్ డ్యూయి సూత్రాల ఆధారంగా దీన్ని ప్రతిపాదించారు. ఈ పద్ధతికి చాలా పేర్లు ఉన్నాయండి, ఒకసారి చూడండి. ప్రకల్పన పద్ధతి, ఉద్యమ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, నెక్స్ట్ ఎత్తుగడ పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఇన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతికి పేర్లు ఇవన్నీ ఉన్నాయి. దీని వ్యాప్తిలోకి తెచ్చింది మాత్రం కిల్పాట్రిక్, ఇది ఇంపార్టెంట్. సూత్రాలు ఏమో జాన్ డ్యూయివి, కానీ దీన్ని అభివృద్ధి చేసింది మాత్రం కిల్పాట్రిక్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మొదటగా వినియోగించింది స్టీవెన్సన్. ఈ మొదటగా వినియోగించింది వచ్చినా రాకపోయినా మనకు బిట్ ఇక్కడ పడే అవకాశం ఉంటుంది. జాన్ డ్యూయి సూత్రాల ఆధారంగా తయారు చేశారు, ఉపయోగించింది కిల్పాట్రిక్. ఈ 2 బిట్లు పడే అవకాశం ఉంటుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. సామాజిక వాతావరణంలో ఇష్టపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా నిర్వహించే కార్యకలాపమే ప్రాజెక్టు పద్ధతి, కిల్పాట్రిక్. ప్రాజెక్టు పద్ధతిలో 2 లేదా 3 డెఫినేషన్లు ఉంటాయి. కిల్పాట్రిక్ ఒకటి, ఉద్దేశపూర్వకం, కిల్పాట్రిక్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఉద్దేశం, కిల్, ఇది గుర్తుపెట్టుకోండి. స్వాభావిక పరిస్థితుల్లో నిర్వహించబడే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్టు. సమస్య పరిష్కారం స్టీవెన్సన్, సమస్య స్టీవెన్సన్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. పాఠశాలలోకి ప్రవేశించిన ఒక జీవన విధానం ప్రాజెక్టు పద్ధతి. బల్లాడ్ జీవన విధానం, బల్లాడ్ జీవన విధానం, బల్లాడ్. ఇక్కడ మనం ఎందుకు ఈ పదాలను తీసుకుంటున్నామంటే జీవన విధానం అనేది 2 రిపీట్ కాలేదు, సమస్య అనేది 2 రిపీట్ కాలేదు, ఉద్దేశం అనేది 2 రిపీట్ కాలేదు. కాబట్టి ఈ పదము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డెఫినేషన్ అనేది ఉన్నది ఉన్నట్లే ఇస్తారు. డెఫినేషన్ తప్పనిసరిగా పుస్తకంలో ఉన్నది ఉన్నట్టే పరీక్షలో ప్రశ్న ఉంటుంది. డెఫినేషన్ మార్చరు, ఒక్క పదం కూడా మార్చరు. కాబట్టి డిఫరెంట్ పదాలను, పేర్లను గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనము ఉద్దేశం అనే పదం చూడగానే కిల్పాట్రిక్ రావాలి మనకు నోటికి, ఇంకంతే. సమస్య అనగానే స్టీవెన్సన్ రావాలి, జీవన విధానం అనగానే బల్లాడ్ రావాలి. అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్టు పద్ధతి సూత్రాలు ఏంటంటే పని ద్వారా అభ్యసనం,
నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుండి తెలియంది, స్వానుభవం నుండి శాస్త్రజ్ఞానం, అంటే మనకు ముందు తెలిసిన అనుభవం నుండి శాస్త్రజ్ఞానం వైపుకు వెళ్తుంది అనమాట. మొదటిగా ప్రస్తావించిన కమిటీ ఈశ్వరీబాయి కమిటీ. ఇది ప్రాజెక్టు పద్ధతిని మొదటిగా ప్రస్తావించింది. 1986 జాతీయ విద్యా విధానంలో తప్పనిసరిగా ఈ పద్ధతి ఉండాలని చెప్పింది. మరి భాషా బోధనలో ఈ పద్ధతి ద్వారా మనం ఏమేమి నేర్పించవచ్చు, ఏమేమి చేయించవచ్చు అనేది చూడండి ఒకసారి. భాషా బోధనలో ఉద్యమ పద్ధతి: పద్యపఠనం చేయించవచ్చు, గేయ పఠనము, కథాకథనము, పాత్ర పోషణ, నాటక ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు, ఉత్సవాలు, దినోత్సవాలు, ఇవన్నీ కూడా. అంటే ఇది గ్రూపు, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్రాజెక్ట్ అంటే గ్రూప్ ఆధారంగా చేయించేవి ఏవైనా కూడా ప్రాజెక్ట్ పద్ధతికి అనుకూలంగా ఉంటాయి. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆసక్తి ఉంటుంది, శాస్త్రీయ దృక్పథం ఉంటుంది, పీర్ గ్రూప్ కోఆర్డినేషన్ ఉంటుంది, అంటే పిల్లలు ఒకరినొకరు సమన్వయం చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పని పట్ల గౌరవం, స్వావలంబన, ఇవన్నీ. మరి ఈ ప్రాజెక్ట్ పద్ధతి పరిమితులు ఏంటివి అంటే అధిక సమయం అవసరం. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు సేకరించాలి, నివేదిక తీసుకురావాలి, లేదా గ్రూపు స్టడీ చేసుకోవాలి. దాన్ని మనం మదింపు చేయడం కూడా కొంత ఈజీ కాదు. ప్రాజెక్ట్ ఎంపికలో అమలులో అజాగ్రత్తగా ఉంటే అసలు ఏ ప్రయోజనం ఉండదు. అంటే మన విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ప్రాజెక్టు తయారు చేసుకొని ఎంపిక చేసుకుంటేనేమో ఓకే. అలా కాకుండా సామర్థ్యాలకు అనుగుణంగా ప్రాజెక్టు ఎంపిక కాలేదనుకోండి, మొదటికే మోసం వస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకొక పద్ధతి ఏంటంటే కృత్యాధార పద్ధతి. ఈ పద్ధతుల నుండి ఒక్క బిట్ వస్తుందండి. కృత్యాధార పద్ధతి అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, పేరులోనే ఉంది. ఆద్యుడు డేవిడ్ హార్స్బర్గ్. ఉపాధ్యాయుడు రూపొందించిన కృత్యాలను అతని మార్గదర్శకత్వంలోనే విద్యార్థులు నిర్వహించడం కృత్యాధార పద్ధతి. భాషా బోధనలో ఎక్కడ పనికి వస్తుంది ఇది? కథలు చెప్పించడము, కథలు పూరించడము, అంటే మనం కొంత కథ చెప్పిన తర్వాత పిల్లలను పూరింపజేయడం, మనము సృజనాత్మకత పెంపొందించడం. ఒక కథలోని అంశాలను ఏం చేస్తాం, మీది కిందికి అట్లా చేసి దాన్ని సెట్ చేయమంటాం, దాన్ని సరైన క్రమంలో అమర్చమంటాం. అది ఇవన్నీ కాకుండా పద నిర్మాణ క్రీడలు, వివిధ ప్రక్రియలు, నాటకీకరణ, రచన పోటీలు, ఇవన్నీ కూడా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, పిల్లలు యాక్టివ్గా ఉండేటట్టు చేయడం. కృత్యాధార పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏంటివి? సేమ్ ఇందాకట్లానే ఆసక్తి ఉంటుంది, పిల్లలు ఏకాగ్రతతో పాల్గొంటారు, వైయక్తిక నైపుణ్యాలు ఇండివిజువల్గా డెవలప్ అవుతాయి, స్వీయ అభ్యసన శక్తి, స్వయంగా అభ్యసిస్తాడు, సృజనాత్మకత పెంపొందుతుంది, ఒకరికొకరు సహకారం చేసుకుంటారు. ప్రాజెక్టు పద్ధతి లాగానే ఇది కొంచెం. పరిమితులు ఏంటివి? కొన్ని సందర్భాల్లో పరిశీలనకు, వివేచనకు అవకాశం లేక కృత్యంగానే మిగిలిపోవచ్చు. ఏది? కృత్యాధార పద్ధతి. ఇది కొంచెం ప్రజ్ఞావంతులకు విసుగు కలిగించవచ్చు. అంటే బాగా చదివిన పిల్లలు, ఆల్రెడీ నేర్చుకున్న పిల్లలకు కొంచెం విసుగు ఉంటుంది. అమూర్త భావనల పాఠ్యాంశాలకు అనువైనది కాదు. అంటే పిల్లలు ఊహించి చేసే, అంటే ఇది కృత్యాధార అంటే యాక్టివిటీ ఉండాలి కదా, ఊహించి చేసే పనులు ఏవైతే ఉంటాయో, ఊహించి రాయగలిగేవి, ఊహించి చెప్పగలిగే వాటికి ఇది సాధ్యం కాకపోవచ్చు. నాటకీకరణ పద్ధతి, దీన్ని డ్రమటైజేషన్ అంటాం. పాఠ్యాంశాన్ని సంభాషణ రూపంలోకి మార్చి ఆయా పాత్రలను విద్యార్థులు అభినయం చేస్తూ బోధించడం ఇది నాటకీకరణ పద్ధతి. అంటే ఇక్కడ ఏం చేస్తాం, అభినయం చేయిస్తాం, మాట్లాడిస్తాం, కాబట్టి భాషణం పెరుగుతుంది, సభాకంపం పోతుంది, అంటే ధైర్యం పెరుగుతుంది మాట్లాడడానికి, పాత్ర పోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఓకేనా? హావభావాల శక్తి పెరుగుతాయి, ఊహాశక్తి పెరుగుతుంది, సృజనాత్మకత శక్తి పెరుగుతుంది వీటి వల్ల. ఓకేనా? ప్రయోజనాలు సేమ్. ఆసక్తి, విస్తృత అవగాహన, అభ్యసన వేగవంతం అవుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది, భాషణాశక్తి, రచనాశక్తి, ఐక్యతాభావం, ఇవన్నీ పెరుగుతాయి. గుర్తండి మీరు ఇక్కడ నాటకీకరణ పద్ధతి, ఒక నాటకం వేస్తే పిల్లవాడు వానిలో ఏం డెవలప్ అయితే అనేది మనం ఊహించి ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. పరిమితులు ఏంది? ఇక్కడ కొందరు విద్యార్థులు క్రియాశీలకంగా ఉంటారు, ఎవరు? నాటకం వేసేటోళ్ళు. చూసేటోళ్ళంతా కూడా శ్రోతలుగా, ఐడియల్గా ఉంటారనమాట. ఉపాధ్యాయునికి అధిక శ్రమ, ఎందుకంటే పాత్రలను పోషించడము, ఒక్కొక్కరు పాత్రకు సంబంధించి వాళ్ళకు డైలాగులు రాయడం కానివ్వండి, వాళ్ళకు నేర్పించడం కానివ్వండి, ప్రదర్శనకు అయ్యే సమయం కానివ్వండి, ఇదంతా కూడా కొంత అధిక శ్రమ అవుతుందన్నమాట. నెక్స్ట్ కార్యక్రమయుత బోధన. ఈ స్కిన్నర్ తయారు చేసింది ఇది కార్యక్రమయుత బోధన అనేది. ఇది ఏంటంటే ఒకటి స్టెప్ బై స్టెప్ పోతుంది అనమాట. వివిధ సోపానాల ఆధారంగా క్రమ పద్ధతిలో ఆశించిన ప్రవర్తనకు అనుగుణంగా నిర్వహించే కార్యక్రమమే కార్యక్రమయుత బోధన. అంటే ఈజీ, సులభం నుండి కఠినం వరకు స్టెప్ బై స్టెప్ పోతుంది. ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం, పూర్తిగా చివరికి పూర్తి కార్యక్రమాన్ని, పూర్తి అంశాన్ని అవగాహన చేయించేటట్టు. ఇది స్వయం శిక్షణ, సొంత వేగంతో అభ్యసిస్తాడు. అంశం చిన్న చిన్న భాగాలుగా ఉంటుంది కాబట్టి చాలా సులభంగా నేర్చుకుంటాడు. ఒక అంశం తర్వాత మరో అంశం నేర్చుకుంటాడు. ప్రయోజనాలు సేమ్. స్వీయ అభ్యసనం ఉంటుంది, సొంత వేగం ఉంటుంది, సొంత మదింపు, అంటే ఒకటి నేర్చుకున్న తర్వాత తప్పులు ఉన్నాయనుకోండి మళ్ళీ అందులో మళ్ళీ నేర్చుకుంటాడు, స్వీయ అభ్యసనం.
దాని తర్వాత ఇంకొక దానికి వెళ్తాడు. పోలిక ఉండదు, ఇక్కడ ఒత్తిడి ఉండదు. పరిమితులు ఏంటంటే ఒకటి నేర్చుకున్నాడు, సపోజ్ ఒక అంశంలో కొంత భాగం నేర్చుకున్నాడు, మళ్ళీ రెండో భాగానికి అందులోనే ఇంకొంత భాగం మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే యాంత్రికంగా అనిపిస్తుంది పిల్లవాడికి, అంటే సృజనాత్మకంగా ఉండదు, కొత్తదనం అనిపించదు, ఆసక్తి అనిపించదు అనమాట. ఉపాధ్యాయునికి విద్యార్థికి అసలు సంబంధమే ఉండదు, స్వీయ అభ్యసనం కాబట్టి. సామాజిక వాతావరణం ఉండదు, ఎందుకంటే పిల్లవాడు ఒక్కడే ఉండి నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి. దూర విద్యా విధానానికి ఇది చాలా ప్రయోజనమైనది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఇట్లా ఇక్కడ అడుగుతాడు, దూర విద్యా విధానంలో ఈ పద్ధతి మెరుగైనది అని 4 బిట్లు ఇస్తాడు. ఇది కార్యక్రమయుత బోధన పద్ధతి మెరుగైనది. పర్యవేక్షణాత్మక అధ్యయనం బిట్లోని డెఫినేషన్లోనే ఉంది. పర్యవేక్షణాత్మక అంటే ఉపాధ్యాయుడి పర్యవేక్షణలోనే విద్యార్థులు ఉండి నేర్చుకోవాలి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే చేసే అధ్యయనం. ఇది గురుకులాల్లో, హాస్టళ్లలో, గురుకుల స్కూళ్ళలో, కాలేజీలలో, వసతి గృహాలలో, కేజీబీవీలలో ఇట్లాంటి వాటిల్లో ఉండేది పర్యవేక్షణాత్మక అధ్యయనం. పిల్లలు ఎక్కువ సమయం మనకు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటారు, ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులకి చాలా ఉపయోగం. తక్షణమే అక్కడికక్కడే సందేహాలను తొలగిస్తారు. రెగ్యులర్ స్కూళ్ళల్లో అయితే పిల్లలు సందేహాలు మళ్ళీ తెల్లారి తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అలా కాదు, అభ్యసన లోపాలను వెంటనే సవరించుకోవచ్చు, దస్తూరి మెరుగవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వీయ అధ్యయనం ప్రోత్సహించడం జరుగుతుంది, ఎక్కువ సమయం మార్గదర్శనం ఉంటుంది. ఇది వెరీ వెరీ, ఇందులోకి వెళ్ళి బిట్టుపడే అవకాశం ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది పరిమితులు కొంచెం బాగా నేర్చుకునే పిల్లలకి కొంచెం బోరు కొడుతుంది. అన్నీ నేర్చుకున్నారనుకోండి, ఇంకా టైం ఏమీ ఉండదు. అప్పుడు ఏం చేయాలి మనము? ఇతర విస్తార పఠనానికి అవకాశం ఇవ్వాలి, లేదా ఆ పిల్లల్లో ఉండే సృజన శక్తికి పదును పెట్టాలి. అత్యంత ప్రతిభావంతులను కూడా మనం ఏం చేయాలంటే వారికి తగినంత అభ్యసన అవకాశాలను కల్పించి చేయాలన్నమాట. ఓకేనా? అత్యంత ప్రతిభావంతులకు ఇది ఉపయోగం ఉండదు. నెక్స్ట్ చూడండి, 6వ టాపిక్ ఏంటంటే, ఒక టాపిక్ అయితే అయిపోతుంది ఇది. 6వ టాపిక్ బోధనాభ్యసన సామాగ్రి. ఇందులో నుండి 2026లో ఒక బిట్ వచ్చిందండి. 2026లో ఒక బిట్ వచ్చింది. ప్రతి సెషన్లో ఒక బిట్ వస్తుంది. ఇది ఏంటివి? బోధనాభ్యసన సామాగ్రి ఎందుకోసం అవసరం? ఉపాధ్యాయుడు ప్రభావవంతంగా బోధించడానికి, విద్యార్థుల నిశిత పరిశీలన శక్తిని పెంపొందించడానికి బోధనోపకరణాలు అవసరం. అంటే పిల్లవాడిని తరగతి గదిలో కూర్చోబెట్టడం, దాంతోపాటు పిల్లవాడితో పాటు పిల్లవాడి మనసుని కూడా కూర్చోబెట్టడం. ఇప్పుడు ఈ జనరేషన్లో, ఈ జెన్జీ జనరేషన్లో చాలా చాలా కష్టమవుతుంది ఉపాధ్యాయుడికి టాస్క్. అసలు పిల్లవాడిని 5 నిమిషాలు ఓపికగా పాఠం వినడానికి ఉపాధ్యాయుడు మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. 2 నిమిషాలు పాఠం చెప్పి 3వ నిమిషం సాధారణ విషయానికి వెళ్ళి, అంటే పిల్లవాడికి తెలిసిన విషయానికి వెళ్ళి, మళ్ళీ పిల్లవాడి మనసుని ఇక్కడికి కేంద్రీకరించి ఆ తెలిసిన విషయం నుంచి మళ్ళీ పాఠానికి రావాల్సి ఉంటుంది. ఇంత మల్టీ టాస్కింగ్ అవుతున్నాడు ఉపాధ్యాయుడు. అట్లాంటి ఉపాధ్యాయుడికి పిల్లవాడి మనసుని తరగతి గదిలోనే కూర్చోబెట్టాలి అంటే బోధనాభ్యసన సామాగ్రి చాలా 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 ఉపయుక్తమైనది. ఉపాధ్యాయుడికి శ్రమను తగ్గిస్తుంది, విద్యార్థికి ఆసక్తిని రేకెత్తిస్తుంది, అభ్యసనం సులువవుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. బోధన శిక్షణ సన్నివేశాలలో ఆలోచనను పంచుకోవడానికి, వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధనోపకరణాలు. ఎడ్గర్ డేల్ అంటాడు. ఈ బోధనోభ్యసన సామాగ్రి పెంపొందించాలి. బోధనలో అభ్యసన సామాగ్రి ఎందుకు ఉపయోగం అనేది ఎడ్గర్ డేల్ అనే అతను చాలా కృషి చేసిండు. ఈ ఎడ్గర్ డేల్ ఏం చేస్తాడంటే ఒక శంకును రూపొందిస్తాడు. దీన్ని ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అంటారు. అంటే ఎలా నేర్చుకుంటే పిల్లవాడు ఎక్కువ నేర్చుకుంటాడు అనేది. ఈ శంకు పై భాగంలో శాబ్దిక చిహ్నాలు ఉంటాయి, ఇది వెరీ ఇంపార్టెంట్. కింది భాగంలో ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి. అంటే పైనుండి వచ్చే కొద్దీ పిల్లవాడి యొక్క అభ్యసన అనుభవం అనేది పెరుగుతుంది అనేది ఇక్కడ అంశం. శాబ్దిక చిహ్నాలు, దానికన్నా ఎక్కువ దృశ్య చిహ్నాలు, దానికన్నా ఎక్కువ స్థిర చిత్రాలు, చలనచిత్రాలు, దూరదర్శిని, ప్రదర్శితాలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, నాటకీకరణ, కల్పిత అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాలు. అంటే ఈ ప్రత్యక్ష అనుభవాల ద్వారా విద్యార్థి ఎక్కువ నేర్చుకుంటాడు, చాలా చాలా తక్కువ శాబ్దిక చిహ్నాల ద్వారా నేర్చుకుంటాడు. అంటే చదవడం ద్వారా 10%, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, చూస్తూ వినడం ద్వారా 50%, గ్రహించింది చెప్పడం ద్వారా 80%, చేస్తూ చెప్పడం ద్వారా 90% నేర్చుకుంటాడు. ప్రత్యక్ష అనుభవాలు అంటే చేయడం మరియు చెప్పడం, ఇది ప్రత్యక్ష అనుభవం. ఇక్కడ ఎక్కువ నేర్చుకుంటాడు అనమాట. బోధనోపకరణాల ప్రభావం పైనుంచి కిందికి పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటాడంటే ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో బోధనోపకరణాల ప్రభావం పైనుంచి కిందికి పెరుగుతుంది, తగ్గుతుంది, మారదు, ఏది కాదు.
బిట్లు అట్లా వస్తాయి అన్నమాట, పెరుగుతుంది అనమాట, పైనుంచి కిందికి పెరుగుతుంది. చూడండి ఇక్కడ బాక్స్ ఇది పెరుగుతుంది కదా, ఈ డిస్టెన్స్ పెరుగుతుంది కదా, బోధనోపకరణాల ప్రభావం కూడా పెరుగుతుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ డిస్టెన్స్ పెరుగుతుంది కదా, ఈ బాక్స్ ఇక్కడ చిన్న ఉంది, పెద్ద ఉంది, పెద్ద ఉంది, పెద్ద ఉంది, పెద్ద ఉంది. ఇది కిందికి వచ్చినప్పుడల్లా కిందికి వచ్చే క్రమంలో ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. బోధనోపకరణాల ప్రభావం కూడా పెరుగుతుంది. ఇట్లా గుర్తు పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, పాఠశాలలో దండను నిషేధించింది ఎవరంటే ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని ఫుల్ ఫామ్ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్సిపిసిఆర్ ఇది జాతీయ బాలల హక్కుల సంస్థ. ఇది ఎన్సిపిసిఆర్ అనేది. ఓకేనా. సెల్ ఫోన్ ట్రోజన్ హార్స్ అన్నది రాడ్బర్గ్. అంటే బోధనోపకరణాలలో ఇవన్నీ ఉంటాయి. సెల్ ఫోను, ఇవన్నీ దృశ్య శ్రవణ పరికరాలు ఉంటాయి కదా, ఆ సెల్ ఫోన్ ట్రోజన్ హార్స్ అన్నాడు అంట. ట్రోజన్ హార్స్ అంటే ఏంటంటే నమ్మించి ముంచడం. ట్రోజన్ హార్స్ అంటే పైకి సహాయం చేస్తున్నట్లే ఉంటుంది, లోపల మాత్రం నాశనం చేస్తుంది. నిదానంగా తన వలలోకి లాక్కొని ఆ పద్మవ్యూహం నుండి బయటపడకుండా మనల్ని తినేసేది, నమిలి మింగేసేది ఏంటంటే సెల్ ఫోన్. రాడ్బర్గ్ అంటాడు. బోధనోపకరణాలు ఏమేమి రకాలు ఉంటాయి, ఇందులోకి వెళ్ళి ఒక బిట్ వచ్చింది, బోధనాభ్యసన సామగ్రి నుండి, ఇందులో నుండే వచ్చింది, ఆడియో విజువల్ది వచ్చింది. శ్రవ్య అంటే కేవలం వినేటివి. దృశ్యోపకరణాలు చూసేటివి మాత్రమే. దృశ్య శ్రవణం ఆడియో విజువల్, వింటూ చూసేటివి. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కొన్ని బోధనోపకరణాలు. చూడండి, శ్రవ్య అంటే కేవలం వినేటివే, ఇక్కడ చూడకుండా వినేటివే ఉంటాయి. ఏంటివి? ఉపన్యాసాలు, రేడియో, టేప్ రికార్డర్, సంగీత పరికరాలు, ఇవన్నీ కూడా వినేటివే. సంగీత పరికరాలు చూస్తాం, కానీ చూడడం ద్వారా ఆనందం రాదు, అందులో నుండి వచ్చే సంగీతం ద్వారా ఆనందం వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దృశ్య అంటే ఇక్కడ కేవలం చూడడం ద్వారానే, ఇక్కడ సౌండ్ అనేది రాదు. కరపత్రాలు, పాఠ్యపుస్తకాలు, పరామర్శ గ్రంథాలు, పత్రికలు, ఫ్లాష్ కార్డ్స్, ఇవన్నీ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో దృశ్యలో 3Dలు ఉంటాయి, 2Dలు ఉంటాయి. కరపత్రం 2D, 2 డైమెన్షన్. పాఠ్యపుస్తకం 2D. ఇట్లా 3Dలు ఏంటంటే వస్తువులు, నమూనాలు, మోడల్స్, మాతృకలు, తోలుబొమ్మలు, ఇవన్నీ 3D బొమ్మలు. ఇవి కూడా దృశ్య పరికరాలే, కాకపోతే 3D బొమ్మలు, 3 డైమెన్షన్, పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ ఉంటాయి. ఇది 2D, కేవలం పొడవు వెడల్పే ఉంటుంది, ఎత్తు ఉండదు. దృశ్య శ్రవ్య అంటే వింటాము, చూస్తాము, వింటాము, ఆ రెండు. టీవీ, చలనచిత్రము, LCD, ఇప్పుడు ఉండే IFPలు. IFP ఫుల్ ఫామ్ ఏంది? ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్. IFP అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు రీసెంట్గా గత 4-5 సంవత్సరాలలో అన్ని పాఠశాలల్లో IFPలు దాదాపుగా ఉన్నాయి. దీని ఫుల్ ఫామ్ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకి ఏంటంటే దృష్టిలోపం ఉన్న వారికి బ్రెయిలీ అందుబాటులో ఉంటుంది, 6 చుక్కల లిపి అది. అంతేకాకుండా వినికిడి లోపం ఉన్న వారికి న్యూరోఫోన్స్ అభివృద్ధి చేశారు. ఎవరంటే ప్యాట్రిక్ ప్లాంకన్ 1960లో న్యూరోఫోన్స్. ఇది బోధనాభ్యసన సామగ్రి. నెక్స్ట్ మూల్యాంకనం అయిపోయిందండి. ఇది మొత్తము మెథడ్స్కి సంబంధించింది. మొత్తం 7 మార్కులు అండి. ఇది 7 మార్కుల సిలబస్ నేను 2 వీడియోలు చేయడం జరిగింది. 2 వీడియోలు కూడా మీరు చూడండి. దాంతోపాటు ఛానల్లో మనకు 4 గంటల వీడియో ఉంది. దీనికి సంబంధించి అంటే మొత్తం టెట్ సిలబస్ అంతా కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ సిలబస్ అంతా కూడా నేను ఒకే వీడియోలో తయారు చేయడం జరిగింది, టోటల్ సిలబస్. దీన్ని కూడా చూడండి. ఈ సంవత్సరం 30 మార్కులకు సంబంధించి మీరు టెట్లో 30కి 30 మార్కులు పొందే విధంగా మెటీరియల్ ఉంది. ఇది ఈ ఛానల్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను ఒక గూగుల్ ఫామ్ పెట్టాను. ఆ గూగుల్ ఫామ్ నింపి మీ మెయిల్ ఐడి ఇస్తే నేను దీన్ని మీకు PDF మీ మెయిల్కి పంపించే ప్రయత్నం చేస్తాను. క్లియర్గా ఉందండి. 2026లో 25లో వచ్చినాయి. చూడండి, ఒక పేజీలో ఇన్ని బిట్స్ పడ్డాయి, ఒక పేజీలో ఇన్ని బిట్స్ పడ్డాయి. ఈ 2 మార్కులో ఉన్నాయన్నీ కూడా మీకు ఆల్రెడీ వచ్చినాయి అనమాట. చూడండి, ఈ ఒక్క దాంట్లో నుండి ఎన్ని దాదాపుగా చూడండి, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 బిట్లు వచ్చినాయి ఈ ఒక్క దాంట్లోనే, ఒక పేజీలో. ఇలా నేను మొత్తం క్లియర్గా తయారు చేయడం జరిగింది. అక్కడక్కడ మీకు కోడ్స్ కూడా ఇచ్చాను, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి. అందరం టెట్లో క్వాలిఫై కావాలి, మంచి మార్కులతో పాస్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. ఆదరిస్తున్న మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.